నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి యువ సామ్రాట్ రవికిరణ్ గారు ఉన్నారు. వారితో పాటు వారి అడ్వకేట్ కూడా ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, బావురా? సూపర్. ముందుగా రవి భాయ్ ఎట్లున్నది? హెల్త్ మంచిగా ఉందా? హెల్త్ కొంచెం జలుబు వచ్చింది అంతే, మిగతాదంతా ఓకే. అంతా ఓకే కదా? ఓకే. మీరు బావురా అన్న? ఫైన్. ఏమైంది? మీరు రిమాండ్కి పోయిరా? రిమైండ్కి పోలేదు, కాకపోతే విజయనగరంలో ఉంటున్న హర్ష సాయి తన ఐడెంటిటీ థెఫ్ట్ అయింది అని పాపం సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ మన సైబర్ పిఎస్ బషీర్బాగ్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఉప్పల్ పిఎస్లో 10th రోజు ఇచ్చిన కాబట్టి సో దానికి వీళ్ళు ఏదో కొత్తగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఆల్రెడీ డీజీపీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి రిప్రజెంటేషన్స్, ఐటీ మినిస్టర్కి అందరికీ రిప్రజెంటేషన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి అక్కడ మనల్ని ఎవడు దిగాడు కాబట్టి వీడికి వచ్చి ఒక ఫేక్ అడ్రస్ ప్రూఫ్ పెట్టి, అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ ఆధార్ నెంబర్ అడుగుతారు, నీ ఆధార్ కాపీ అడుగుతారు, నువ్వు ఎక్కడో నువ్వు అని అడుగుతారు. ఈ హర్ష సాయి అనేటోడు విజయనగరం అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇక్కడ కంప్లైంట్ చేసి దాని మీద ఎఫ్ఐఆర్ చేసి అసలు ఈ దాంట్లో నాకు నోటీస్ ఇవ్వాల, నాకు పోలీస్ స్టేషన్కి పిలిచి నోటీస్ ఇవ్వాల. 10 మంది ఏదో రేప్ చేసినట్టు, ఏదో మర్డర్ చేసినట్టు, ఏదో మర్డర్ చేసినట్టు 10 మంది వచ్చి ధనాదన్ తీసుకుపోయి 10:30 గంటలు కూర్చోబెట్టారు. పోని 10:30 గంటలు కూర్చోబెట్టి బాత్రూమ్కి పోతా అంటే కూడా ఇద్దరు, నేను డైట్లు ఉన్నా, నాతో అయితలేదు, ఎందుకు కూర్చోబెట్టారు ప్లాస్టిక్ ఖర్చులో. పక్కనంతా ఇది పోర్ల ఫోటోలు మార్క్ చేసిన చిల్లరగాళ్ళు వాళ్ళందరూ ఉంటే వాళ్ళ పక్కన నన్ను ఎందుకు కూర్చోబెట్టారు? అసలు నేను చేసిన తప్పేంది అంటే తర్వాత అంటారు వాని గురించి ఎవిడెన్సెస్ ఇయ్యనికి నన్ను 10:30 గంటలు కూర్చోబెట్టారంట. వాడు అని అంటే ఎవరు? హర్ష సాయి. వాడు అంటారా మీరు? వాడు అనే అంట. చిన్నపిల్లడే కదా, జనరల్గా అట్లా అంట. ఓకే. అంటే ఏమన్నా మీరు ఎప్పుడైనా కలుసుకురా? అదే ఆ రోజు మనోడిని కూడా పట్టుకొచ్చారు. ఆడికి పట్టుకొచ్చిందంటే మనోడు తెలుసు కదా, 20 మంది బాడీ గార్డులు, ఫుల్ కోటు, ఈ గర్మీలో కూడా కోటు, సూటు, బూటు వేసి ఆ శాడిజం దొంగ కేసు పెట్టిండు కదా నా మీద, ఆ శాడిజం చూపెట్టాలి కదా. దొంగ కేసా నిజంగా వర్తీయేనా మీ పైన కేసు పెట్టడం? అంటే మీరు హ్యూమిలేట్ చేస్తా ఉన్నారు, డామినేట్ చేస్తా ఉన్నారు, లేకపోతే రెండు చేస్తా ఉన్నారు? ఓకే, ఆసమ్ యా చేస్తున్నా. ఎందుకు అంత అవసరం ఏమున్నది? ఏది నేను అతన్ని నువ్వు నల్లగుంటావు, లేకపోతే నువ్వు తెల్లగుంటావు, నువ్వు హైట్ లేవు, నువ్వు పొట్టిగుంటావు అని బాడీ షేమింగ్ చేస్తలేను. నేను హ్యూమిలియేట్ చేస్తలేను, బాడీ షేమింగ్ చేస్తలేను. నేను అతను చేసే తప్పు, అతను ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి బయటకి ఢోంగ్ ఏదైతే చేస్తున్నాడో సేవ చేయనికి, ఇక నేను తప్పు చేసి ఎంతో కొంత మంచి చేసేటోడిని ఆ పళ్ళ రాబిన్ హుడ్ అనేటోళ్ళు అంటే తెలుసు కదా, రాబిన్ హుడ్ అనేటోళ్ళు వీళ్ళు ద సో కాల్డ్ హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ తప్పు చెయ్యనికే, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యనికే ఆన్కిన్కి పైసలు పుక్కడిగిస్తున్నట్టు షో చేస్తారు. వీళ్ళని సోను సూద్ అనాలనా, వీళ్ళని హర్ష సాయి అనాలనా, వీళ్ళని బయ్యాస్ మధ్యలో సోను సూద్ ఎందుకు వచ్చాడు, బయ్యాస్ అని యాదవ్ ఎందుకు వచ్చాడు? ఎందుకు రావద్దు? ప్రతి ఒక్కరు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు కదా. సావిత్రక్క వీళ్ళందరూ చేసే పత్తాపారం ఇదే, మీరు చూడట్లేదా? శివజ్యోతి, సావిత్రి. ఓకే, వీళ్ళందరూ బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. రైట్, ఓకే. అంటే మీరు కావాలని ఎవరైతే ఫెమిలియర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మీద కావాలని మీరు పడ్డారు అని నేను అంట. సార్ అవును, ఫెమిలియర్ కాబట్టి వీళ్ళు చాలా బాగుంటారు కాబట్టి, వీళ్ళు ఫెమిలియర్ కాబట్టి వీళ్ళ మీద పడ్డా. కానీ వీళ్ళ మీద నేనేమి ఫిజికల్గా వెళ్ళి పడలే కదా, వీళ్ళు చేసే చెత్త పని మీద పడ్డా. నాకు అందులో కావాలని పర్సనల్ గడ్జ్ ఏం లేదా మీకు? దీంట్లో పర్సనల్ గడ్జ్ ఏముంటుంది? ఇప్పుడు నా మాటలు అట్లా అనిపిస్తుండొచ్చు. ఇప్పుడు నీకు దావుద్ ఇబ్రాహిం తెలుసా అన్న? దావుద్ ఇబ్రాహిం తెలుసు కదా సార్. దావుద్ ఇబ్రాహిం గారు టెర్రరిజం ఆపేయండి ఇట్లా చెప్తావా? ఇట్లా ఎప్పుడన్నా చెప్తాను? చెప్పనీకు ఉండదు అట్లా. ఇమోషన్ ఉంటుంది, మనిషి అన్నోనికి ఇమోషన్ ఉంటుంది. రై దావుద్ ఇబ్రాహిం ఏంద్రా నువ్వు చేసే లంగా పని, టెర్రరిజం, చిన్న పిల్లల్ని చంపుతున్నావు అని. వీళ్ళు దావుద్ ఇబ్రాహిం కన్నా గౌరవం. ఎందుకంటే
ఎంతమంది పిల్లల్ని చంపారు, ఎంతమంది నువ్వు చూస్తలేవా? టీవీ ఓపెన్ చేస్తే, పేపర్ ఓపెన్ చేస్తే ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి. చనిపోయిన వాళ్ళన్న ఒక దిక్కు అయితే పైసలు లేక కిటకిటలు ఆడతా, పాలకి లేక, ఫీజులకి లేక, బియ్యంకి లేక ఎంతమంది నీ దోస్తుల్లో ఎవరు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరు మోసపోలేదా? నీ దోస్తుల్లో ఎవరు బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోలేదా? వాళ్ళు పడే కష్టాల మీద నిన్న మీరు లైవ్ పెట్టిర్రు అన్నారు. ఒక్కొక్కడు ఎంత ఏడుస్తున్నాడు కష్టాజితం. పోనీ లీగల్ కాదు. దెర్ ఈస్ అన్ యాక్ట్, 2016 యాక్ట్, ఐటీ యాక్ట్ ఉంది, 2019 యాక్ట్ ఉంది. తెలంగాణలో ప్రతి ఒక్క జూదం పోలీస్ క్యాన్ అప్రహెండ్ విత్ ఆర్ వితౌట్ నోటీస్ జూదం ఆడేటోళ్ళని నిర్వహించడానికి ఇంకా పెద్ద సెక్షన్లు పడతాయి. CCPA సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. రైట్, ఓకే. అడ్వకేట్ గారు మీరు చెప్పండి, నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం క్రైమా? 100% క్రైమ్. ఎట్లా? మనకి ఏపీ తెలంగాణలో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 చేశారు. ఏపీలో 2020 అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. దీనిలో ఏం చెప్పారంటే యాక్ట్లో బెట్టింగ్ యాప్స్ ఐదర్ ఆన్లైన్ ఆర్ ఫిజికల్ బ్యాన్ చేస్తున్నామని గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్. ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని నేను ఇల్లీగల్గా ప్రమోట్ చేస్తానంటే క్రైమా కాదా? 100% క్రైమ్. అదొక్కటే కాదు, ఇంకా మనకి ఐటీ యాక్ట్ ఉంది, 65 సెక్షన్ 65 ఉంది. అండ్ 69 ప్రకారం వెబ్సైట్ బ్లాక్ చేసే అథారిటీ 69A ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. సో ఇన్ని యాక్ట్స్ అమల్లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు? మరి ఎందుకు బ్లాక్ చేయలేకపోతే ఎందుకు అవైలబుల్లో ఉంది? ఇప్పుడు నేను ఆడాలి అని అంటే మీరు ఇప్పుడు RSSI ప్రమోట్ చేసినా, లేకపోతే మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ వ్యక్తులు చేసిన యాప్లను నేను వాడాలి అని అంటే బ్యాన్ చేసి ఉండాలి కదా. బ్యాన్ ఆల్రెడీ చేసిర్రు. బ్యాన్ ఎట్లా ఆడుతున్నావు అంటే ఇవన్నీ ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీస్ కాదు. ఇది దొంగచాటుగా కురుసావో, కెరేబియన్ ఐలాండ్స్లో కురుసావో అని ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీలో రిజిస్టర్ అయిన కంపెనీస్ ఇవి. ఈ కంపెనీస్ కురుసావో రిజిస్ట్రేషన్ తీసుకొని ఇండియాలో ఇది ఎవరికి తెలియదు కదా, నెట్వర్క్ త్రూ వచ్చేస్తుంది ఆర్ మేనేజ్ చేస్తారు. రైట్, ఇప్పుడు మీకు చాతగాక మీకు వర్తి లేక మీరు సంపాదిస్తున్నారని వాళ్ళ మీద పడ్డారు, అంతేనా? అవును. నేను డ్రగ్స్ అమ్మలేక, డ్రగ్స్ అమ్మడం చేతగాక, మర్డర్ చేయడం చేతగాక నేను వాళ్ళ మీద పడ్డా. అంటే డ్రగ్స్ తోటి లేకపోతే సంపుడు తోటి దాంతో అంతకన్నా ఒక మనిషిని ఎక్కడన్నా కొట్టొచ్చు, పొట్ట మీద కొట్టొద్దు. పొట్ట మీద కొట్టే పని ఇది. రైట్, ఓకే. వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు గలీజ్ ఒప్పుకుందాం, వాళ్ళు నీచులు, వాళ్ళు క్రిమినల్స్ అని యాక్సెప్ట్ చేద్దాం. మరి ఆడేటోళ్ళు విక్టిమ్స్. ఇప్పుడు నువ్వు నీకు ఎవరో ఒకళ్ళు, నువ్వు సోషల్ మీడియా ఓపెన్ చేసి ఎవరో ఒకళ్ళనో ఇద్దరినో ఇష్టపడతావు. అసలు కురుసావోలో రిజిస్టర్ అయిన కంపెనీని నీ మొబైల్ ఫోన్ దాకా దాన్ని తీసుకొస్తుంది ఎవరు? వీళ్ళు కాదా? వీళ్ళు ఏమని ప్రమోట్ చేస్తారు? పింక్ కలర్ వచ్చిందంటే నీ 2,000 17,000 అవుతాయి. పెద్ద పెద్ద ఫిగర్స్ చూపించిన కదా వీడియోస్. 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 300% బోనస్, 600% లాగిన్ బోనస్. నా లింక్ పెట్టి చేసినావు అంటే నీకు ఒక చీట్ ట్రిక్ చెప్తా, చీట్ ట్రిక్ చెప్తా. వీడియోలు పెడుతుర్రు. నేను 2,000 వేసిన, వాడెవడో 2,000 వేసినావు, ఏం చేస్తున్నావు? 2,000 నీకు కష్టాలు ఉన్నాయా? నీకు పాకెట్ మనీ ఉన్నదా? ఈ బెట్టింగ్ యాప్స్ ఆడు, నీ కష్టాలు తీర్చుకో. రైట్, అంటే మా తోటి జర్నలిస్టు RSSIని ఇంటర్వ్యూ చేసినప్పుడు క్లియర్గా అడిగిండు, మీరు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తారా అంటే ఏం చెప్పిండు? చేయనని చెప్పిండు, చేస్తలేనని చెప్పిండు. మ్యానిపులేషన్. వీడియోస్ సహా చూపించిన, ఇన్వాయిసెస్ చూపించిన. ఇంకేం కావాలి? ఇంకేం ప్రూఫ్ కావాలి? ఎంత సంపాదిస్తాడు అనుకుంటారు మీరు? నాకు తెలిసి 100 కోట్లు ఉంటాయి. 100 కోట్లు RSSI సంపాదించారు పక్కానా? ఒక ప్రోబో అన్న కంపెనీ 1,508 కోట్లు GST కట్టింది. 1,508 కోట్ల GST కడితే ఇప్పుడు ప్రోబో అన్న కంపెనీ నీకు తెలుసా? నేను ఇప్పుడు వింటున్నా. మనోడు 2 ఏళ్ల కిందటే ప్రోబో అన్న కంపెనీని చేసిండు. అది ఎట్లా రిజిస్టర్ అయింది? మీడియా కంపెనీ. అంటే మన కేఆర్ టీవీ అండ్ మీడియా కంపెనీ అని రిజిస్టర్ అయిన కంపెనీ 208 కోట్ల వెంచర్ క్యాపిటల్తో అయింది. 1,500 కోట్ల GST కట్టింది 4 ఏళ్లలో. ఇప్పుడు జిఎస్టీ కట్టాలంటే పర్మిషన్స్ ఉండాలి కదా. GST ఎట్లా కడుతున్నారు మరి? అదే రిజిస్టర్ అయ్యింది, కాకపోతే
అది మీకు లీగల్ ఇల్లీగల్ క్లారిటీ ఒకటి కావాలి ఫస్ట్. ఇండియాలో లీగల్గా కొన్ని ఉన్నాయి, ఇల్లీగల్గా కొన్ని ఉన్నాయి. లీగల్గా అయినా ఇల్లీగల్గా అయినా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం బ్యానే. ఏది లీగల్ కాదు మన దగ్గర. తెలంగాణలో ఆంధ్రాలో రమ్మీ ఆడతారుగా, రమ్మీ ఏది లీగల్ కాదు. రమ్మీ కూడా లీగల్ కాదు. రమ్మీ ఎట్లా ఆడతారు? రమ్మీ కూడా లీగల్ కాదు. డబ్బులు పెట్టి ఆడడానికి ఉండదు అది. ఇక్కడ డబ్బులు పెట్టి మీరు ఫోన్ ఉంది కదా, రైట్ అవే ఫోన్లో మీ ఇష్టం వచ్చిన బెట్టింగ్ యాప్ పెట్టుకోండి. ఇల్లీగల్ యాప్ ఒక్కటి మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతుంది. లీగల్ బెట్టింగ్ యాప్ ఏది ఇక్కడ ఓపెన్? హర్ష సాయి ప్రమోట్ చేసేటాన్ని లీగల్ యాప్. ఇల్లీగల్. ఎస్. మీరు లోటస్ 365 అనే కంపెనీ అతను ప్రమోట్ చేశాడు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. పరిమ్యాచ్ అది కూడా ఇల్లీగల్ యాప్. ఇండియన్లో రిజిస్టర్ ఇండియన్ కంపెనీ కాదు, ఇండియన్ రిజిస్టర్డ్ కంపెనీ కాదు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అనే కంపెనీని ప్రమోట్ చేశాడు, బ్యాటరీ న్యూస్ అని. అది కూడా కురసావాలో రిజిస్టర్ అయిన కంపెనీ. అంటే ఎక్కడో మన ఇండియన్ జ్యూరిస్డిక్షన్ కింద లేనటువంటి కంపెనీస్ని నువ్వు ఆ లింక్స్ నీ పర్సనల్ అకౌంట్స్లో లింక్స్ పోస్ట్ చేస్తూ ప్రజలను మిస్లీడ్ చేస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు నువ్వు సంపాదిస్తూ అట్ ది సేమ్ టైం కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని వందల మంది సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళే పరిస్థితి తీసుకొస్తున్నావు. మీకు ఆయన మళ్ళీ కంపారిజన్ ధోనితోని, ధోని టీవీలో చేస్తాడేమో యాడ్, అది కూడా లీగల్ బెట్టింగ్ యాప్ది. వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది, అంటే వాళ్ళ మేనేజర్ అది లీగలా కాదా అన్ని చూసుకొని చేస్తాడు. కాబట్టి ధోని చేస్తాడు. ధోని కాదు, విరాట్ కోహ్లీ కాదు, ఎవ్వడు చేసినా తప్పే. వాళ్ళ మీద కూడా పడతాడు డెఫినెట్గా ఫ్యూచర్లో. వాళ్ళు చేస్తలేరా? వాళ్ళు చేసేది టీవీలో చేస్తారు, అంతేగాని ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చి పోస్ట్ చేయరు. ధోని పర్సనల్ దాంట్లో పర్సనల్ ఇన్స్టాగ్రామ్ తీసుకో, ఫేస్బుక్ తీసుకో, అందులో ఉన్నాయా బెట్టింగ్ యాప్స్ ఏమన్నా? లేవు. వీడు పర్సనల్ అంటే ఇప్పుడు హర్ష సాయి టీవీలో చేస్తే మీకు ఇబ్బంది ఏం లేదు. టీవీలో చేసుకున్న ఆంధ్ర తెలంగాణలో బ్యాండ్. సో టీవీలో నేషనల్ బెట్టింగ్ యాప్ ఏదన్నా చేసుకోమను. కానీ ఇక్కడ ఓపెన్ కానివి ఎన్ని చేసుకుంటాడో చేసుకోమను. ఇక్కడ ఓపెన్ కానివి ఆంధ్రాలో తెలంగాణలో లీగల్ బెట్టింగ్ యాప్స్ ఒకవేళ ఇది నేషనల్ ఫిగర్ అయిపోయి మనోడు ధోని వీళ్ళందరితో కలిపి ఆ నేషనల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకుంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు అవునన్నా కాదన్నా హర్ష సాయి నేషనల్ ఫిగరే కదా? నేషనల్ ఫిగర్ కాదా? ఏమో నాకు తెలియదు. అంటే 4-5 రాష్ట్రాల్లో అయితే గుర్తుపడుతున్నారు కదా. నేనైతే ఇంటర్నేషనల్ ఫిగర్ అంట. దావుద్ ఇబ్రాహిం కూడా ఇంటర్నేషనల్ ఫిగరే, ఉసామా బిన్ లాడెన్ కూడా ఇంటర్నేషనల్. వాళ్ళతో పోలుస్తారా మీరు? అవును, అంతకన్నా నీచం వాడు. ఒకటే ఎందుకన్నా అంతగానో కక్ష కట్టారు? కక్ష కాదు, బాధ. ఇది ఒకటేసారి బాంబు వేసే 20 మందినో 30 మందినో లేపేస్తాడు. ఇది డైలీ నడిచే వ్యాపారం కదా. మనిషి డబ్బులు లేక ఏడ్చి సూసైడ్ చేసుకునేటట్టు చిత్రహింస చేసి చంపడం పెద్ద నేరమా? ఒకటేసారి బాంబు వేసి చంపేయడం పెద్ద నేరమా? నీ దగ్గర డబ్బులు గుంజుకొని, నీ చైన్లు గుంజుకొని, వాచులు గుంజుకొని, నిన్ను డైలీ 10 రూపాయల ఛాయ్ తాగనికి కూడా నువ్వు ఎవరినో పక్కన అడుక్కునే పొజిషన్లకు తీసుకొచ్చి చంపడం పెద్ద నేరమా? ఒకటేసారి ఏదైనా చేయడం పెద్ద నేరమా? వాళ్ళకన్నా నీచుడు అంటున్నా. అందుకే రైట్. మీరు బ్లాక్మెయిల్ చేసిరా లేదా హర్ష సాయిని కావచ్చు లేకపోతే ఇంకొంతమంది వ్యక్తులను? వైట్ మెయిల్ చేసిన. డబ్బులు ఇవ్వమని. ఎంత? ఎవరిని? 5 లక్షలు, 6 లక్షలు, 1,00,000. 5 లక్షలు, 6 లక్షలు, 1,00,000. ఇప్పుడు 5 అయిపోయింది, 6 అయిపోయింది, 1,00,000. ఒక ఫిగర్ చెప్పు ఎగ్జాక్ట్లీ. సరే, నేను చెప్పిన ఫిగర్ లో ఏదో కొంత అమౌంట్ మీరు అడిగిరా లేదు? ఎవరిని అడిగే వాళ్ళను పేర్లు ఎందుకు కానీ? పేర్లు తీసుకొని డైరెక్ట్ కాల్ చేయి. అడిగినానో లేదో వాళ్ళే చెప్తారు నీకు. ఎక్కడ అడగలే మీరు? వాళ్ళే చెప్తారు. కాంప్రమైజ్ అయిదాము అని చెప్పేసి మీరు పెట్టుకున్నారా? ఇది కాంప్రమైజ్? నేను అంటున్నా మిమ్మల్ని కాంప్రమైజో లేకపోతే నేను ఇప్పుడు పోక్ చేస్తా ఉన్నారు మీరు అంటా ఉన్నారు. కాంప్రమైజ్ అయ్యేటోన్నుంటే ఇన్నేళ్ళకెళ్ళి నేను చూడని పైసా కాదు, నేను చూడని ప్లెజర్ లేదు. యూకేలో 3 years ఉన్నా, యూఎస్లో ఆల్మోస్ట్ 10 years ఉన్నా, మొత్తం ప్రపంచంలో ఎంతో కొంత చూసినా, ఎంతో కొంత తిరిగినా, నేను పోయింది కూడా స్టూడెంట్ వీసా మీద కాదు, పోయింది కూడా H1B వీసా మీద. నువ్వు చెప్పిన ఫిగర్లు నా నెల జీతంలో సగం కాదు. మరి ఎందుకు ఇప్పుడు ఇంతగానో కష్టపడుతున్నారు మీరు? ఏది దేని గురించి కష్టపడుతున్నావు? నువ్వెందుకు కష్టపడుతున్నావు? నువ్వెందుకు నాలంటోని తీసుకొచ్చి ముందు కూర్చోబెడుతున్నావు? ఎవరన్నా తప్పు మాట్లాడటం కూర్చోబెట్టి వాళ్ళతో దమ్కి ఇచ్చినట్టు నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు నమ్మిన సిద్ధాంతానికి నువ్వు పని చేస్తున్నావు, నేను నమ్మిన సిద్ధాంతానికి నేను పని చేస్తున్నా. అంటే ఇప్పుడు నువ్వు ఎవరైతే హిందూయిజం గురించి తప్పుగా మాట్లాడినావో వాళ్ళని అందరినీ నువ్వు టార్చర్ చేసినట్టు అడుగుతావు క్వశ్చన్స్. అంటే నువ్వు ఒక్కనివే హిందూనా? మేమంతా హిందూ కాదా? వాళ్ళందరి మీద ఎందుకు పడ్డావు? వాళ్ళందరూ ఫేమస్ కాబట్టి వాళ్ళ మీద పడ్డావా?
చేసుకుంటావా అని ఇట్లాంటి యూస్లెస్ క్వశ్చన్స్ అడిగితే నీకు ఎంత కోపం వస్తుందో నాకేం వస్తలేదు, నాకు కూడా అంతే కోపం. నాకేం వస్తలేదు, కోపం వస్తలేదు. నేను చెప్పేది ఏంటి అంటే నేను దిస్ ఇస్ ఆన్ ద క్వశ్చన్, ఏ దొంగ వెనకాల నువ్వు పడ్డా ఫస్ట్ క్వశ్చన్ నా మీద ఎందుకు పడుతున్నావు, ఆళ్ళేడా ఈళ్ళేడా ఆళ్ళేడా, క్యారెక్టర్ అసాసిన్ చెయ్యాలా, 1,00,000 రూపాయలు ఇచ్చినట్టుంటే నేను ఒకవేళ నేను 1,00,000 రూపాయలు బ్లాక్మెయిల్ చేస్తే పోయి కేసు పెట్టాలా, ఫోన్లు రికార్డులు కాదు, పోయి కేసు పెట్టాలా, నన్ను 1,00,000 రూపాయలు అడుగుతున్నాడు అని కేసు పెట్టాలా, కేసు ఎందుకు పెట్టలే? మీరు ఇన్ఫర్మేషన్ ఎంత పెట్టుకున్నారు మీ దగ్గర? ఇప్పుడు నా గురించి మీకు మొత్తం తెలుసు పూర్తిగా, నేను చేసిన తప్పులు మీకు పూర్తిగా తెలుసు. మీరు 4,00,000 రూపాయలు అడిగారు నన్ను, నేను ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా, నేను ఇప్పుడు ఎట్లా పెడతా కేసు, ఎట్లా పెడతా? ఇప్పుడు ఎవరు ఇవ్వలేని, నువ్వే అంటున్నావు బ్లాక్మెయిల్ అని, నువ్వే అంటున్నావు బ్లాక్మెయిల్ అని, నువ్వే అంటున్నావు. నేను మీరు అడిగిరా అడగలేదు అన్న ఒక మాట చెప్పండి. డబ్బులు అడగలేదు, డబ్బులు అడగలేదు. ఆ మనిషికి కాల్ చేసి ఇప్పటికన్నా ఆ మనిషికి డైరెక్ట్ గా ఖురాన్ మీద ఒట్టేసి అడగమను, అడిగిండు అని అడగమను, చెప్పు. మీరు అడగలేదు, నేను అడగలే. రైట్, ఓకే. ఇప్పుడు హర్ష సాయిని ఇట్లా ఈయన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు, ఈయన జనాలు చచ్చిపోవడానికి కారణం కూడా అవుతా ఉన్నాడు అని ఎక్స్పోజ్ చేయడం వల్ల రవికిరణ్కి ఏం లాభం అంటే ఇప్పుడు నాకు అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఒకళ్ళు ధర్మాన్ని నీచంగా మాట్లాడుతున్నారు అని క్రాంతి అనేటోడు అడగడం వల్ల క్రాంతికి ఏం లాభం? ప్రతి ఒక్కటి లాభం కాదు. నాకు 43 ఏళ్ళు బ్రదర్, 43 ఏళ్ళు, వీళ్ళకన్నా ఫేమస్ అయ్యి లేకపోతే ఫేమస్ ఉన్నోని టార్గెట్ చేసి నేను ఇప్పుడు ఏం సినిమాలలో హీరోలాగా గాను, లేకపోతే ఇప్పుడు నేనేం మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళట్లేదు, లేకపోతే నేను ఈ యూట్యూబ్ చిల్లర పైసల మీద బతికేటోని కాదు. Am I clear? Okay. Am I clear? Right. నా యూట్యూబ్ ఏది మానిటైజేషన్ కూడా చేయలే, ఇక్కడ వరకు వచ్చింది నా కష్టార్జితంతోనే. నేను నాకు చేతనైనంత సొసైటీకి ఏది మంచి చేయాలనిపిస్తుందో అది చేస్తా. అది చేయటంలో నీకేం లాభము అంటే తృప్తి, సాటిస్ఫాక్షన్. రైట్. బీయింగ్ ఎ విజిల్ బ్లోయర్, వై ఆర్ యూ విజిల్ బ్లోయర్ అంటే వాట్ వుడ్ యూ ఆన్సర్? యూ లవ్ ఇట్. రైట్, ఓకే. ఇప్పుడు మీరు లాయర్ గారిని పెట్టుకున్నారు, అడ్వకేట్ పెట్టుకున్నారు, మీరు తనకు కొంత అమౌంట్ ఇవ్వాల్సి, దాని తర్వాత మీరు రాకపోకలకు, మీరు రావడానికి ఇప్పుడు ఎక్కడి నుంచో మీరు ఇటు దాకా మీకు ఖర్చులు అవుతా ఉంటాయి, ఎవరు బేర్ చేస్తారు ఇవన్నీ? అవును, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాకెట్ గాన్లు అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు? పెట్రోల్ ఖర్చులు కూడా లేకుండా, ఎస్ ఎక్స్పెన్సివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు నేను ఆయనకు చెప్పిన మాట ఏంటో అడగండి. ఫస్ట్ రోజు ఏం చెప్పారన్నా? ఇదే కాదు, పిఐఎల్ కూడా వేస్తున్నాము. ఒక పిఐఎల్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఐడియా ఉందా? పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడానికి సుప్రీంకోర్టు, మన ఏపీ హైకోర్టులో వేస్తున్నాము, తెలంగాణ హైకోర్టులో వేస్తున్నాము, 2 చోట్ల వేస్తున్నాము. ఒక పిఐఎల్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇన్ని స్టేట్మెంట్లు ప్రింట్అవుట్ చేయడానికి ఎంత అవుతుంది తెలుసా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ రోజు సార్తో ఏం అడిగినాను అన్నది మీరే అడగండి ఒకసారి. ఏం అడిగిరానా? మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, 1,00,000 రూపాయలు డిమాండ్ చేశారు, 5 లక్షలు డిమాండ్ చేశారని. సేమ్ క్వశ్చన్ నేను అడిగా, ఈ వీడియోలు ఇవి చూశాను కదా, ఈ వీడియోలు చూసి నేను అడిగాను, నువ్వు ఇమ్రాన్ని కానీ లేదా వీళ్ళని 5 లక్షలు నిజంగా అడిగావా అని అంటే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు, సార్ నా బ్యాంక్ స్టేట్మెంటు మీడియా సమక్షంలో లేదా మీ సమక్షంలో ఇంక్లూడింగ్ నా ఫ్యామిలీ మెంబర్ స్టేట్మెంటు బయట పెడతా, ఎవరన్నా సరే నా అకౌంట్లో లక్షల డబ్బులు వేసినట్టు ఉంటే నేను పోతా ఫస్ట్ జైలుకి అని చెప్పాడు. సెకండ్, నేను డబ్బులు ఇచ్చి లీగల్గా మెయింటైన్ చేసే అంత ఫెసిలిటీ నాకు లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా ఈ లీగల్ ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో నేను డెఫినెట్గా మీకు నా శాలరీలోంచి పే చేస్తా అని చెప్పాడు. రైట్, అంటే లిక్విడ్ తీసుకోనికి వీలు ఉండదా అన్న? ఏది ఎంత లక్షలు లిక్విడ్? అసలు జోబులు చూసుకో, కావాలంటే ఇందులో చూసుకో. లిక్విడ్ అన్న నా బ్యాంక్ స్టేట్మెంట్లు ఎక్కడొక్కడ విత్డ్రావల్ అన్న కనిపిస్తుంది కదా, ఎక్కడ ఉంటుంది? ఇంట్లో దాపెట్టారా అన్న పైసా? అవును, పెద్ద అపార్ట్మెంట్లు ఉంటా, సో కింద అండర్ గ్రౌండ్ కూడా లేదు, దాపెట్టడానికి లేదు. ఆయన నేను ఎందుకు అడుగుతున్నా రవి భాయ్, మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు తెలుసు, యాజ్ ఎ ఫ్రెండ్గానా లేకపోతే యాజ్ ఎ బ్రదర్గానా లేకపోతే మీరు కొట్లాడుతున్న కాజ్ నాకు తెలుసు. బట్ ఏంది అని అంటే పబ్లిక్ ఏమున్నది, రవికి ఏం తీట, రవికి ఏంది ఇంతగానం ఎందుకు గర్జు, రవి ఎందుకు ఇంత కష్టపడతా ఉన్నాడు, రవి కేసుల పాలు ఎందుకు అవుతా ఉన్నాడు, రవికి ఏదో ఉంది,
ఇది పబ్లిక్ మైండ్ లో కొంతవరకు ఉన్నటువంటి కేసుల పాలు కాదన్న, కేసుల పాలు కాదు. వాళ్ళు బెదిరించిన కాకుండా సంపి పడేయండి, పాడన్ మై లాంగ్వేజ్, సంపి తెంగుండ్రి, ఏమన్నా చేసుకోండ్రి. నేనైతే ఒక్కసారి తెగించినను అంటే 43 ఏళ్ళు బతికిన ఎంతో కొంత లైఫ్ చూసిన, ఎంతో కొంత దోస్తులు ఉన్నారు, ఎంతో కొంత ఫ్యామిలీ మంచిగా ఉంది. సో ఇక్కడ నుంచి నేను స్పెషల్గా అచీవ్ చేయాల్సిన గోల్స్ ఏవి లేవు. కానీ సావంగానే అమ్మ ఓడో అమెరికా వాడు చచ్చిపోయిండు అంట అని ఒక 3 గంటే ఏడుస్తారు, 4 గంటే ఏడుస్తారు. నెక్స్ట్ డేనో ఆ వారం తర్వాతనో సీరియల్లో చూస్తారు. నా కొడుకు స్కూల్కి పోతాడు, మా మదర్ ఏడుస్తుంది. ఇక దినాలకు మాత్రమే గుర్తుంటుంది. తర్వాత వారం రోజులు ఇనీషియల్గా ఫస్ట్ 1 ఇయర్లో వారం రోజులకో నెల రోజులకో గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఏళ్ళకేళ్ళు మర్చిపోతారు. ఒక మనిషి బతకడం వల్ల చనిపోవడం వల్ల ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక మంచి పని చేస్తే ఈ చచ్చిపోయేటోళ్ళని ఒక్కళ్ళనన్నా ఆపితే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు. అది మంచుకున్న పవర్. ఇది తీట అంటవా, లేకపోతే కుజులి అంటవా, లేకపోతే నేను ఎందుకు చేస్తున్నాను అంటవా, అట్లాంటి తీట చాలా మందికి ఉంటుంది. రైట్. మీరు మీ పరంగా వెళ్ళున్నారన్నా, అంటే ఆర్థికంగా వెళ్ళున్నారా? మీరు ఆర్థికంగా అంటే నెల జీతం మీద బతుకుతా అంతే. మీరు ఇప్పుడు ఎంప్లాయీ, మీరు ఇప్పుడు కూడా వర్క్ చేస్తా ఉన్నారు అంటే బ్రేక్ తీసుకున్నా. ఇది నడుస్తుంది కదా కేసులు ఉన్నప్పుడు, ఇప్పుడు అంతా బ్రేక్ తీసుకున్నావు 2 months. ఓకే. ఇప్పుడు బ్రేక్లో మీకు ఎట్లా సర్వైవల్ ఎట్లా ఉంటాయి కదన్న, కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, వాటితోటే మీరు నెట్టుకొస్తా ఉన్నారు. ఓకే, అంతే కదన్న. మీకు హర్ష సాయి లెక్కనో మీరు అంటున్నట్టు ఇంకా ఇతర వ్యక్తుల లెక్క ఇల్లీగల్గా మీకైతే రావు అమౌంట్. 1 లక్ష రూపాయలు అడిగే బదులు నీకు వచ్చిన మెయిల్లో ఎంత ఇస్తా అంటుండు చూసినావు కదా. నాకు 3 లక్షల ఫాలోవర్లు అన్నారు. నేను చేసింటే నాకెంత ఇచ్చేటోళ్ళు. అంత డబ్బులు అవసరం ఉంటే ఆన్ని చేయి చాచి అడిగే బదులు ఆ బెట్టింగ్ యాప్ ఏదో నేనే ప్రమోట్ చేస్తా కదా. రైట్. ఇప్పుడు ఓవరాల్గా అంటే ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పర్ మంత్కు ఎంతమంది బాధితులు పోగైతా ఉన్నారు మీ స్టడీ ప్రకారం? ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చిన బాధితులు కేవలం హర్షసాయి పెట్టే లింక్ వల్ల నష్టపోయామని వచ్చిన బాధితులు ఫిగర్ చెప్తా, మీరు గెస్ట్ చేయండి. ఫిగర్ ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు? జనరల్గా ఇప్పుడు ఇతను రవి మీద కేసు పెట్టి జస్ట్ ఒక 15 days అయిందేమో మేబీ. ఈ 15 days గ్యాప్లో మా దగ్గర వచ్చిన విక్టిమ్స్ ఎంతమంది వచ్చి ఉంటారు? 10 మంది వచ్చిరా. 647 మంది బాధితులు హర్షసాయికి అగెనెస్ట్గా కంప్లైంట్స్ ఇవ్వడానికి సిద్ధపడి విత్ స్టేట్మెంట్స్ వచ్చిన బాధితులు 647 మంది. ఎంత ఉందో తెలుసా? ఒక్కొక్క బాధితుడు 18 లక్షలు. మీకు ఒక సింపుల్ సినారియో చెప్తా. కేపీహెచ్పిలో ఒక హోటల్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి, హోటల్లో పనిచేసే బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి శాలరీ 25,000. అతను 5 సంవత్సరాలుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న బుక్ బైండింగ్ వర్క్ చేస్తాడు, మదర్ లేరు, అంటే ఉన్నా కానీ వాళ్ళు ఏదో సపరేట్ అయిపోయి ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్కి గురైందంటే హర్షసాయిని 2019 నుంచి అతను ఫాలో అవుతూ ఇతను ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడో ఆ లింక్ ఒక సామాన్యుడికి, మిడిల్ క్లాస్ వ్యక్తికి ఆశ అనేది కలుగుతుంది. నేను త్వరగా ఎదుగుతాను, నేను ఆడానంటే ఇతను లైవ్లో చూపిస్తున్నాడు, గెలిచి మనం లక్షల రూపాయలు ఎలా గెలవచ్చో యాప్ పెట్టి చూపిస్తున్నాడు. అలా గెలవచ్చు అనే ఆశ కలిగి ఇతను ఫస్ట్ శాలరీ పెట్టాడు, నెక్స్ట్ అప్పు తీసుకున్నాడు, క్రెడిట్ తీసుకున్నాడు, నెక్స్ట్ లోన్ హ్యాండ్స్లో అప్పు తీసుకున్నాడు, తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నాడు. ఎంత అమౌంట్ ఆడాడో తెలుసా? ఎంత? 1 లక్ష 2 లక్షలు ఆడుంటాడా? 18,30,000. ఇదిగో బ్యాంక్ స్టేట్మెంట్. 18,30,000 ఆడి డబ్బులు కట్టలేక ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఇది ఒక వెయిటర్ ఆడినటువంటి బ్యాంక్ అకౌంట్, ఇది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్. ఎవరు ఆడతారండి ఇట్లా కూర్చొని? సుమన్ టీవీలోనో ఏదో టీవీలో ఎవరు ఆడతారండి? హర్షసాయి పెట్టాడని స్టేట్మెంట్లు పట్టుకురండి, ఇగో స్టేట్మెంట్లు పట్టుకొచ్చినామండి, ఇప్పుడు ఏం బీక్తారండి? ఒకసారి చూడండి, బరాబర్ అడుగుతారండి ఇట్లనే. 9,30,000 నష్టపోయిన బాధితుడు. 9,30,000 హర్షసాయి వల్ల 12 లక్షలు నష్టపోయిన బాధితుడు. లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? ఇంకొకటి స్టేట్మెంట్లు బట్టి నా వల్లే అని 22,49,000. ఈ 600 కంప్లైంట్స్ లో స్టేట్మెంట్స్ అన్ని పక్కాగా తీసుకొని ఇప్పుడు క్రైమ్స్ రిజిస్టర్ చేపిస్తున్నాం. ఇప్పుడు అవన్నీ మేము ఎఫ్ఐఆర్ చేయించబోయే, ఇవన్నీ ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఒకటి 9,30,000, ఒకటేమో 22,49,000, ఒకటేమో 12 లక్షలు.
అన్నడా లేదా ఎవరు ఆడతారండి డబ్బులు బలిసిపోయిన వాళ్ళు ఆడతారు. వీళ్ళందరూ బలిసిపోయినారు అన్న. చూస్తే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. మనిషి బక్కగా ఉండొచ్చు, నరాలు తేలి ఉంటాయి. అసలు నరాలు తేలి ఇదంతా ఇట్లా మొత్తము ఇది అయిపోయి అసలు మనిషి. నేను తింటున్నప్పుడు చూసిన ఆ ఫ్రైడ్ రైస్ తింటుంటాడు కదా, చేతులు వణుకుతున్నాయి. అంత వీక్ ఉన్నాడు. వాళ్ళ ఉసురు తగులుతుందా తగలదా? అట్లాంటి వాళ్ళని చూసిన వాళ్ళని బాధ అనిపిస్తుందా అనిపిదా? మనం మనుషులం కదా. 15,000 ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అని ఎంతమంది మెసేజ్ చేసారో తెలుసా? 15,000 2,000 అన్న ఫీజు కట్టుకోవాలా, అది కట్టుకోవాలా, ఇది కట్టుకోవాలా. ఇప్పుడు నేను కూడా ఆ 2,000కి 3,000కి ఒక కెమెరా పెట్టి టా అని, లేకపోతే వచ్చిండు పెద్ద హెల్పర్ అని నేను కూడా టీంని వేసుకొని 15 మంది పురాణాలను జమ చేసి 15 మంది బాడీ గార్డులు అంట. అది కూడా వెనకాల మాస్కులు అంట. అది కూడా రైట్. ఇప్పుడు హర్ష సాయి మంచి వ్యక్తి కాకపోతే ఈజీగా ఒక కమిషనర్ అపాయింట్మెంట్ కావచ్చు, లేకపోతే కొంతమంది పోలీస్ ఆఫీసర్ల అపాయింట్మెంట్లు కావచ్చు, లేకపోతే ఒక పొలిటీషియన్స్ని కావచ్చు, పెద్ద పెద్ద స్టేజ్లలో పాల్గొని గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కావచ్చు. ఇవన్నీ ఎందుకు సాధ్యమవుతాయి? ఆయనకి సగం మందికి లా తెలియదు, సగం మంది నా ఇంటర్వ్యూస్ చూసి ఉంటారు. కానీ ఫాల్ డౌన్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. దానికి కారకులు మీరే అవుతారు. ఇక ఫాల్ డౌన్కి ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. నేను నా రూపంలో అయ్యి ఉండొచ్చు, అందరు బాధితులు ఉసురుదాయిలు అయ్యి ఉండొచ్చు. ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66D, 67, 66F ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం హర్ష సాయి మీద ఈ 647 బాధితుల్లో 333 మంది ఆల్మోస్ట్ స్టేట్మెంట్స్ పంపించారు. ఈ 333 కేసులు ఇతని మీద ఎఫ్ఐఆర్ అయితే హర్ష సాయి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద జైలుకి వెళ్తాడా? వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా హర్ష సాయి అనే వ్యక్తి జైలుకి వెళ్ళడం, శిక్ష అనుభవించడం అనేది జరగడం అసాధ్యం. అండ్ నాట్ జస్ట్ జ్యుడిషియరీ ఒక్క హర్ష సాయి కాదు, ప్రతి ఒక్క ఎవరైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు బాధితుడు ముందుకు వచ్చాడు అంటే డెఫినెట్ గా మేము ముందుండి ఎఫ్ఐఆర్లు. రైట్. మీరు శివజ్యోతి కూడా చేస్తా ఉంది అని చెప్పేసి చెప్పినారు. ఆమె కూడా చేస్తారు, డైరెక్ట్ గా చేస్తా ఉంది, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. భయ్యా సన్నీ యాదవ్ చేస్తాడు. కానీ వాళ్ళిద్దరి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు కాకుండా ప్రాబ్లం ఏమైపోతుంది అంటే ఏ దొంగను పట్టుకున్నా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే, వీని దగ్గర ఎందుకు పోలే, అది నా ఆప్షన్. ఇప్పుడు శివజ్యోతి కాదు, భయ్యా సన్నీ యాదవ్ కాదు, లేకపోతే హర్ష సాయి కాదు, ఇంకా ఎంతమంది ఉన్నారన్నా నాకు తెలుసా? నాకే వస్తున్నాయి కదా డైలీ మెయిల్స్, నాకే వస్తున్నాయి. మరి చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం కావాలంటున్నా. మీరు ఫెమిలియర్ పేస్ ని ఎందుకు క్యాచ్ చేసారు? టాప్ టు బాటమ్ అప్రోచ్. బిగ్ బాస్ లో ఉన్నది, ఇప్పుడు బిగ్ బాస్ లో ఉంది. ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ యాప్ అంట ఫోమో 7. అంటే వీళ్ళు ఏమేమి క్లెయిమ్ చేస్తున్నారు? ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్. ఆగన్నా, నేను కూడా నీకు ఒక వీడియో చూపెడదామని అనుకుంటున్నా. హర్ష సాయినే ఎందుకు విన్నవాలంటే బెట్టింగ్ యాప్స్ ఆడాలా? చిన్న పిల్లలు రా, వాళ్ళు చచ్చినా పర్వాలేదు, వాళ్ళు నీ వల్లే చచ్చిర్రు అన్న దానికి నా దగ్గర పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి. నీకన్నా బెట్టింగ్ సాయి గాడు ఒక 1% 2% బెటర్. ఇదైతే ఇంకా టెలిగ్రామ్ లో తీసుకుపోతాడు. ఇదంతా ఎందుకు? మేము కడుతున్న ఇల్లు ఎక్కడ దాకా వచ్చిందంటే G+2 లో G+1 కంప్లీట్ అయిపోయింది. ఒక యూట్యూబరు ఇన్ని ఇల్లులు కట్టి ఇన్ని చేసి ఎడికెళ్ళి వస్తాయన్న? యూట్యూబ్ నుంచి ఎంత వస్తాయో తెలియదా? ఈయనను వదిలేయి. సరే, ఇప్పుడు ఈయనంటే ఈయన మీద ఎందుకు పడ్డావు అంటావు, ఈయన మీద ఎందుకు పడ్డావు అంటావు. డిజాస్టర్. భార్య 2 పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత తనకు తాను ఉరివేసి బిగ్ బాస్ లో ఏమైనా క్వాలిఫికేషన్ క్రైటీరియా పెట్టారా అండి? టేస్టీ తేజ, ఇంతమందిని చంపితే విన్నర్, టేస్టీ తేజ, నాస్టీ బబ్లు, ప్రతి ఒక్కరు చేసేది ఇదే. అమర్దీప్ కూడా అసలు ఇండియాలో రిజిస్టర్ అవ్వని కంపెనీని నువ్వు ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ యాప్ అని ఎట్లా ప్రమోట్ చేస్తున్నావు? ఇండియాలో రిజిస్టర్ అయిందా? లేదు, కురసావాలో రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఈ బాధితులకి 22 లక్షలు 30 లక్షలు పోగొట్టుకున్న బాధితులకి హర్ష సాయి కడతాడా, కురసావాలో ఉన్న కంపెనీ వాడు కడతాడా? ఇప్పుడు వీళ్ళని ఎవరు అప్రోచ్ అవుతారు? ఇప్పుడు రవికిరణ్ భయ్య యాడ్ చేయాలి, ఎవరు అప్రోచ్ కావాలి? వీళ్ళు కంపెనీ అప్రోచ్ అయ్యింది. మీకు మెయిల్ ఎలా వచ్చింది మీ టీవీకి? మీకు చైనా నుంచి మీకు ఒక సింపుల్ కేస్ స్టడీ చెప్తా. ఇది ఒక కేస్ స్టడీ.
ఆగస్టు 16, 2024లో అరుణ్ సాహు, అలోక్ సాహు, చేతన్ ప్రకాష్ అనే నలుగురిని ఈడీ అరెస్ట్ చేసింది. ఎందుకు? 400 కోట్లు ఇల్లీగల్ బెట్టింగ్ స్కామ్ చేశారని. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు ఎవరో తెలుసా? చిన్న చిన్న విలేజెస్లో ఉండే ఎనీ ఐడెంటిటీ లేని వ్యక్తులు, ఒక చైనీస్ వ్యక్తి ఒక మెయిల్ ద్వారా వీళ్ళ కాంటాక్ట్ అయ్యాడు. చైనా వాడు, నువ్వు ప్రమోట్ చేసి అక్కడ కంపెనీ నువ్వు లీగల్గా ఏదో ఒక ఫేక్ డమ్మీ కంపెనీ రిజిస్టర్ చేసి నీ ఇండియన్ కరెన్సీని నాకు డైవర్ట్ చేస్తే, ఏది బిట్ కాయిన్స్ రూపంలో ఇలా డైవర్ట్ చేస్తే నీకు ఇంత పర్సంటేజ్ అని. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చైనా వెళ్ళి చైనా వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తుందా? ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిందా? ఇక్కడ ఉన్న వాళ్ళు చేసింది కదా. చైనా వెళ్ళి మన ఇండియన్ గవర్నమెంట్ పనిచేయాలంటే అక్కడ కుదరదు, అక్కడ జ్యూరిస్డిక్షన్ వేరు. ఇప్పుడు ఈ 400 కోట్లు నష్టపోయింది ఎవరు? బాధ్యతలేగా. ఈ 400 కోట్లు కట్టాల్సింది ఎవరు కట్టాలి? అరెస్ట్ చేసిన ఈ వ్యక్తులే కదా కట్టాల్సింది. కట్టకపోతే జైలుకి పోతారు. ఇప్పుడు నువ్వు ప్రమోట్ చేసిన యాప్ ఇక్కడ ఇండియాలో లేదు, ఇండియన్ గవర్నమెంట్ కింద రాదు, ఇండియన్ రిజిస్టర్ కింద రిజిస్టర్ అవ్వలేదు, కురసావాలో ఉంది. ఇప్పుడు బాధితులు 600 మంది వచ్చారు. 600 మంది చూసుకుంటే 60 కోట్లు అయినాయి. ఈ 60 కోట్లు ఎవరు కట్టాలి? కురసావా మనం ఫ్లైట్ వేసుకొని ఆఫీసులో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తారా? కురసావాలో వాడికి లైసెన్స్ ఉంది, వాడిని అరెస్ట్ చేయలేవు. ఇక్కడ ఇండియాలో ఇల్లీగల్ అని తెలిసినా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ అని తెలిసినా నువ్వు ప్రమోట్ చేసావు కాబట్టి నువ్వు కట్టాలి. రైట్ అన్న. ఇప్పుడు మీరు టిక్ టాక్ నుంచి ఉన్నారు కదా, టిక్ టాక్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో లేదు, బ్యాన్ చేసి. ఆ విధంగా వీటిని బ్యాన్ చేయడానికి కుదరదా? చెయ్యొచ్చు. దీనికి ఒక ప్రాపర్ మెకానిజంని మేము పిఐఎల్ వేసేది ఎందుకు అంటే టైంపాస్కి కాదు. అట్లాంటి మెకానిజంని ఇండియా త్రూఅవుట్ ఇండియా ఒక మెకానిజం లీగల్ బెట్టింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని చేసి ట్రాయ్ దగ్గర నుంచి, అంటే యూజింగ్ టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కదా, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా త్రూ మన నెట్వర్క్లోకే రాకుండా ఒక మెకానిజంని, ఒక పెద్ద ప్రాసెస్ ఇదంతా. ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ని యాజ్ ఏ అడ్వకేట్స్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మేము అడిగాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఐటీ మినిస్ట్రీని మేము అడిగితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పటి వరకు మేము 54,078 వెబ్సైట్లు బ్లాక్ చేశాం. చేస్తుంది గవర్నమెంట్ కూడా చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 54,078 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని చేయటం లేదని మనం బ్లేమ్ చేయకూడదు. ఎప్పుడు అన్న చట్టాలు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని వాడుకుంటారు. యాక్ట్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న అవగాహన రాహిత్యం అంటారు కదా. సో ఎక్కడైతే నేను ఏమనుకున్నా అంటే నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, మన పోలీస్ ఏంటంటే వెరీ ఎఫెక్టివ్ పోలీస్. బట్ వాళ్ళకి దొంగతనం మీద ఉన్న అవగాహన, దొంగతనం ఫిజికల్గా చేస్తే అరే అక్కడ ఈ బనిన్ గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ ఎవడు చేసి ఉంటాడు, వాళ్ళ ప్యాటర్న్ చూసి కనిపెట్టేంత ఇంటెలిజెంట్ పోలీసులు ఉన్నారు మన దగ్గర, అంతమంది నిజాయితీ పోలీసులు ఉన్నారు. కానీ సైబర్ క్రైమ్కి వచ్చేసేటప్పటికి వాడు ఎట్లా ఆలోచించుండు అంటే, మీకు ఒక ఫేక్ వ్యాలెట్ యూజ్ చేసి బిట్ కాయిన్ స్కామ్ చేస్తుండా, ఒక ఫేక్ యాప్ చూపించి అందులో 400 కోట్లు ఎత్తుకోబోతుండా, ఇది ఎట్లా చేస్తున్నాడు? దీని మీద అంటే వాడి కుర్సావలో నుంచి ఇది వస్తుంది, దీన్ని ఎక్కడ ఆపాలా, నెట్వర్క్లు ఆపాలా, ఎక్కడ ఆపాలా, ఈ అండర్స్టాండింగ్ కొంచెం తక్కువ ఉంది. క్రాంతి గారు, మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. మీకు ఒక మెయిల్ వచ్చింది, మీరు ఇందా చూపించారు. ఏమని? మీరు ప్రమోట్ చేస్తే 5 లక్షలు ఇస్తారని. మీరు ఒక రోజుకి 5 లక్షలు ఇస్తారని ఒక కంపెనీ మిమ్మల్ని, ఇంటర్నేషనల్ కంపెనీ మిమ్మల్ని అప్రోచ్ అయింది. ఎందుకు మీరు చేయలేదు? 5 లక్షలు మీకు వస్తాయి కదా, 5 లక్షలు మీకు వద్దా? ఎందుకు చేయలా? దానివల్ల వాడెంత లాభపడుతున్నాడు? 1,40,00,000 ఫ్యాన్స్ ఉన్నోనికి ఎంత ఇస్తుండొచ్చు. మీరు ఎందుకు చేయలేదు? ఒక రీజన్ చెప్పనా? యాజ్ ఏ జర్నలిస్ట్గా ఆంధ్ర తెలంగాణలో కొన్ని వందల కుటుంబాల ఆత్మహత్యలు మీరు చూస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా. కొన్ని వేల మంది లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని మీరు చూస్తున్నారు. ఇలాంటి దానికి నేను కారణం అవ్వాలా అని ఒక లీగల్ పక్కన పెట్టండి, లీగల్ అనేది తీసి పక్కన పెట్టండి, బ్యాన్ అది పక్కన పెడితే మీరు ఒక మోరల్గా సెల్ఫ్ అనలైజ్ చేసుకొని మీరు చేయాల, అది మీ ఎథికల్. అయినా ధోని చేస్తున్నాడు, నేను చేస్తున్నాను అంటున్నారు కదా. ధోని వింజో అనే యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు. వింజో అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యి సంవత్సరానికి 600 కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ 160 కోట్లు జిఎస్టీ పే చేస్తూ ఉంది. ధోని ప్రమోట్ చేసే యాప్ కూడా తెలంగాణ ఏపీలో ఆపరేట్ చేయడానికి వీలు లేదు. ఆపరేట్ చేసిన ఫ్రీ గేమ్ని నువ్వు వాడుకోవచ్చు, మనీ పెట్టి నువ్వు వాడలేవు. కానీ నువ్వు ప్రమోట్ చేసే పరి మ్యాచ్ అనే ఏదైతే ఉందో ఆ పరి మ్యాచ్ అనేది దాని టర్న్ ఓవర్ 6,000 కోట్లు. 6,000 కోట్లు 6,000 కోట్లు పర్ ఇయర్. 6,000 కోట్లు
6,000 కోట్లలో నువ్వు లింక్ పెట్టడం వల్ల ఎన్ని వందల కోట్లు వెళ్తున్నాయి, దానిలో నీకు ఎంత కమిషన్ వస్తూ ఉంది? ఈ 6,000 కోట్లు నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద రిజిస్టర్ అయ్యిండి ఇతర స్టేట్స్లో ఆపరేట్ చేయబడితే 6,000 కోట్లకి ఎంత జీఎస్టీ కట్టాలా? ఈ లీగాలిటీస్ అన్నీ ఆపన్ చేయండి. మీరు ఎంతసేపు ధోని మీరు కంపారిజన్ చేయొద్దు. ధోని దగ్గర ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది. ధోని లైసెన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఎస్పీ ఆఫీస్లో అతనుకున్న థ్రెడ్ ఏంటో చెప్పాలి, గన్ లైసెన్స్ ట్రైనింగ్ తీసుకోవాలి, షూటింగ్ తీసుకోవాలి, లైసెన్సులు తీసుకోవాలి, అప్పుడు ధోనికి లైసెన్స్ వస్తుంది. ధోని కాల్చినా బుల్లెట్ దిగిద్ది. హర్ష సాయి దగ్గర ఒక ఇల్లీగల్ వెపన్ ఉంది, అంటే ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వచ్చిన ఇల్లీగల్ వెపన్ ఉంది. హర్ష సాయి కాల్చిన బుల్లెట్ దిగిద్ది. ఈ రెండింటికి ఒకే లీగాలిటీ ఉండిద్దా? ధోని దగ్గర ఉన్న లైసెన్స్డ్ వెపన్కి ఇల్లీగల్ అంతర్జాతీయ టెర్రరిస్ట్ నుంచి వచ్చిన ఇల్లీగల్ వెపన్కి రెండు లీగాలిటీ. ఒక్క మాటలో ధోని ఇండియాకి వరల్డ్ కప్ ఇచ్చినావు, నువ్వేం చెప్పినావు బే? ఇండియాకి నువ్వు కూడా వరల్డ్ కప్ దే పైసలు వంచుతలేడా? అది ఏది బెట్టింగ్ యాప్లలోనే కంపారిజన్. వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నా. ధోని చేసిండని పీకినావు కదా నువ్వు, మరి నువ్వెందుకు ఇండియాకి వరల్డ్ కప్ తీసుకురాలే? పీకుడుగా మళ్ళీ ధోని చేసిండు, కోహ్లీ చేసిండు అంటే కంపారిజన్ అన్నది ప్రతి గ్రౌండ్లో ఉండాలా, ప్రతి గ్రౌండ్లో ఉండాలా. ధోని చేసిండు అని నువ్వు చెడ్డ పని చేస్తావు, అదే ధోని చేసిండు అని మంచి పని చేయవు, ఎందుకు పైసలు రావు? అంతే కదా. కాదు, ఇప్పుడు లక్షలు బాధిత కుటుంబాలకు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకు లేకపోతే పూరి గుడిసెలు ఉన్న వాళ్ళకు పోయి ఇచ్చేసి వస్తాడు, కేకులు కట్ చేపిస్తుంటాడు. నువ్వు ఒక ₹1,00,000 ఇవ్వాలనుకో అన్న, ఎవరికన్నా సార్ మీకు జీతం ఎట్లా ఇస్తాడు అన్న మీకు జీతం ఎట్లా ఇస్తాడు అన్న? ఎట్లా? ఆన్లైన్ ₹10 నోట్ల కట్టలు తీసుకొచ్చేసి జీతం ఇస్తున్నా అని షోకేస్ చేయడా? ఆన్నే కనిపిస్తుంది. నీ వెనకాలే నువ్వు ఎంత పెద్ద స్టార్ని చూసి ఉంటావు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వెనకాల సెక్యూరిటీ గార్డ్ కూడా మాస్క్ పెట్టుకోడు. ఈయన వెనకాల ఉన్న దొంగలు ఎందుకు మాస్కులు పెట్టుకుంటారు? ఏంది ఆంతర్యం ఏంది మీకు తెలిసి? నాకు తెలుసా, ఈ పత్తాపారం అంతా చేసేది, ఈ మనీ లాండరింగ్ అంతా చేసేది వాళ్ళే. వాళ్ళ ఫేసులు కనబడకుండా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఈ హవాలా నెట్వర్క్ నడిపేది అంతా వెనకాల వాళ్ళు. హవాలానా వీళ్ళు నడిపేదంతా? హర్ష నడిపేది మనీ లాండరింగ్. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి బైబిట్ గీబిట్ అని ఒకటి ఈ దొంగ యాప్స్లోకి వెళ్ళి ఆ బైబిట్లు వేసుకుంటారు. ఆ బైబిట్లని దీన్ని యుఎస్ కన్వర్షన్ చేసి ఇంటి దగ్గరికి క్యాష్ మూట తీసుకొని వస్తారు. క్యాష్లు అని ఇవన్నీ లింక్ అయ్యేవి ఒక పాన్ కార్డ్కి కదా. అంటే అరే నువ్వు చేసేది హవాలా, నువ్వు హవాలా ఎట్లా చేస్తున్నావో నాకు ఒక్క 10 నిమిషాలు నాకు ఛాన్స్ ఇయ్యి. నువ్వు చేసే పత్తాపారం విత్ ప్రూఫ్స్ బయట పెడతా, ఇద్దరం ఇట్లా కూర్చుందాం, యాప్లు స్టేట్మెంట్లు అన్నీ తెచ్చుకొని కూర్చుందాం. నీ మొత్తం చీకటి దందా 10 నిమిషాల్లో తీసి నంగా నిలబెడతా పబ్లిక్ ముందు. రైట్. ఇంత లంగా అన్నాడు, లేకపోతే ఇంత చీటర్ అంటున్నారు కదా, మీరు క్లియర్గా చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఎన్ని తారీఖు నాడు హర్ష సాయి మీద కేసు ఫైల్ చేశారు? మీరు కంప్లైంట్ 10th. ఆయన ఎప్పుడు చేసిండు? 15th చేసిండు. మీకు ఆయనకు 5 రోజుల గ్యాప్ ఉన్నది. మీరు ఫైల్ చేసినటువంటి కేసు అయిందా, ఎఫ్ఐఆర్ అయిందా, ఆయన చేసింది అయిందా? అదన్నా చెప్పండి అన్న, మీరు చెప్పండి. దాని లీగాలిటీ చెప్తా మీకు. ఇతని కంప్లైంట్ ఏమని ఇచ్చాడు? ఫస్ట్ హర్ష సాయి, ఇమ్రాన్ ఇద్దరు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ని వైలేట్ చేస్తూ వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దాని మీద నేను ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ మీద పోరాటం చేస్తూ ఉంటే హర్ష సాయి అండ్ ఇమ్రాన్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని 10వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు దాన్ని ఆన్ ది సేమ్ డే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి యాజ్ పర్ లా. ఎందుకు? తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ వైలేట్ అయింది, ఐటీ యాక్ట్ వైలేట్ అయింది. వైలేట్ అయినప్పుడు ఇది కాగ్నిజబుల్ అఫెన్స్, రిజిస్టర్ చేయాలి. చేయకుండా కోర్టుని డైరెక్షన్ అడిగారు. ఏమని? ఇది ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. మీకు ఇంటెన్షన్ అర్థమవుతుంది, ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, నేను దీన్ని ప్రొసీడింగ్స్లోకి వెళ్ళడానికి నాకు డైరెక్షన్ ఇవ్వండి అని పర్మిషన్ అడిగి 10వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 20వ తారీఖున రిజిస్టర్ చేశారు. అదే హర్ష సాయి ఒక ఫేక్ ఐడెంటిటీ, విజయనగరంలో ఉండే అటువంటి హర్ష సాయి బ్యాంక్ అకౌంట్ విజయనగరంలో ఉంటే విజయనగరం పోలీసులను అప్రోచ్ అవ్వకుండా ఇక్కడ ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని, ఆ ఫేక్ ఐడెంటిటీ ఎవరిది? ఇమ్రాన్ అనే తోడు దొంగది. ఏ వ్యక్తి మీద అయితే అతను కంప్లైంట్ ఇచ్చాడు ఇమ్రాన్, ఆ ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని సైబర్ పోలీసులను అప్రోచ్ అయ్యి నా బ్యాంక్ ఐడెంటిటీని మిస్యూజ్ చేశాడు, నా బ్యాంక్ అకౌంట్ని ఫోన్ నెంబర్ని పోస్ట్ చేశాడు అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నీ బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయడం వల్ల నీకేమన్నా ₹1,00,000 నష్టం వచ్చిందా? అయినా రవి పోస్ట్ చేసింది నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కాదు, నీకు ఒక ఇల్లీగల్ బెట్టింగ్కి మధ్య జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్. నీకు ఒక కంపెనీకి ఒక ఇన్వాయిస్ జరిగింది, ఒక ఇల్లీగల్ లోటస్ 365 అనే కంపెనీతో నీకు ఒక ఇన్వాయిస్ వచ్చింది, ఒక
₹70 లక్షల ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్ ని బయట పెట్టాడు. స్కామ్ ని బయట పెట్టడం తప్ప యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీకు రైట్ ఉందా లేదా స్కామ్ ని బయట పెట్టడం? నువ్వు ఇందాక ఒక ఈమెయిల్ చూపించినావు నాకు, ఇందాక ఒక ఈమెయిల్ చూపించినావు, ఏది 5 లక్షలు నీకు ఇస్తా అన్నది. ఆ ఇన్వాయిస్ అది నువ్వు యాక్సెప్ట్ చేసినావు. రేపొద్దున నీ వల్ల కూడా కొంతమంది చనిపోయారు, నీ వల్ల కూడా యూత్ చెడిపోతుర్రు అనుకుందాం. ఇదంతా సూపర్స్టిషియస్ సినారియో. కానీ ఒకవేళ అట్లా అయిందనుకో, అప్పుడు నేను అది ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ని బయట పెట్టడం నేరమా? అది ఐడెంటిటీ థెఫ్ట్. ఇప్పుడు ఆ స్కామ్ ని ఎక్స్పోజ్ చేసినందుకు ఇక్కడ పోలీసులు ఐడెంటిటీ థెఫ్ట్ కింద ఐటీ యాక్ట్ వైలేట్ అయిందని కేసు రిజిస్టర్ చేసి అదే రోజు ఇతనిచ్చిన ఎఫ్ఐఆర్కేమో ఇతనిచ్చిన కంప్లైంట్కేమో 10 రోజులు డిలే అయ్యింది. కానీ హర్షసాయి అనేవాడు ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని వచ్చాడని తెలిసినా, వీడి బ్యాంక్ అకౌంట్ మన జ్యూరిస్డిక్షన్ కాదు అని తెలిసినా, ఒకవేళ రిజిస్టర్ చేస్తే దీన్ని 0 ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేసి విజయనగరానికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ చేయాలని తెలిసినా, ఇక్కడ సైబర్ పోలీసులు దీన్ని రిజిస్టర్ చేసి ఇతన్ని 24వ తారీఖున అనాథరైజ్డ్గా 10 గంటలు డిటైన్ చేసి ఇతని ఫోన్ని ల్యాప్టాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని 2 days వాళ్ళ పరిధిలో ఉంచుకొని ఇతన్ని అరెస్ట్ చేసి, అంటే ఒక 3 days 10 మంది పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి అంత క్రైమ్ ఏం చేశాడు? 1 లక్షల కోట్ల మాఫియాతో ఏమైనా టైప్ పెట్టుకున్నాడు? ఇలాగా హర్షసాయిలాగా ఏమైనా టైప్ పెట్టుకున్నాడు? లేకపోతే ఏమన్నా చట్ట విరుద్ధమైనది ఏమన్నా చర్య ఏమన్నా చేశాడు? లేకపోతే నా మీద ఏమన్నా పిటి కేసు అన్న ఉందా? మీ దగ్గర ఎక్కడదన్నా మరి ఆ ఇన్వాయిస్ ఎక్కడ మీ దగ్గర? ఏది బాధితులు ఇచ్చారు అన్న, బాధితులు ఇచ్చారు. ఇప్పుడు నువ్వే చూపించినావు, ఇక చూడు ఈ కంపెనీ వాడు ఒక్క రోజుకి 5 లక్షలు ఇస్తా, ఒక వీడియోకి 5 లక్షలు ఇస్తా అని చూపించాడు. నేనంటూ నువ్వు ఒక్కరివే మంచోనివి, నేను ఒక్కరినే మంచోని కాదు కదన్నా, చాలా మంది ఉంటారు కదా. అట్లా దొరికింది. తప్ప అది కాదు కదా. రైట్, ఓకే అన్న. అంటే కొంచెం పర్సనల్గా అడుగుతా, మీరు ఏమనుకోకండి. ఇది అన్న, నేను కొన్ని వీడియోస్లో చూసిన, మీరు సిగరెట్ తాగుతూ వీడియోలు చేస్తా, హర్షసాయి వచ్చేసి యాప్లు ప్రమోట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు. ఇద్దరికి తేడా ఏముందన్న? అవునా, సిగరెట్ తాగితే సిగరెట్కి నేను ట్యాక్స్ కట్టి సిగరెట్ని బ్యాన్ చేయమను, అప్పుడు పెట్టా. మందుని బ్యాన్ చేయమను, అప్పుడు మందు తాగుతూ వీడియోలు పెట్టా. ఫిలిం స్టార్స్ వాళ్ళందరూ బ్యాన్ అయినా ఓ కాషన్ పెడతారు. సో అసలు తాగే సిగరెట్ ప్యాకెట్ మీదనే ఉంటుంది స్మోకింగ్ కిల్స్ అని. ఇది బ్యాండ్ ప్రోడక్ట్ అయితే లేదు. బ్యాండ్ ప్రోడక్ట్ నేను ఏదన్నా యూజ్ చేసినాను అంటే శిక్ష. ఇప్పుడు మీరు సిగరెట్ తాగుతుండ్రు, చిన్న పొరగాళ్ళు వీడియోలు చూస్తారు, అరే రవిభాయ్ మస్తు చెప్తాడు, మంచిగా చెప్తాడు, అవేర్నెస్ కల్పిస్తాడని వీడియోలు చూస్తారు. సిగరెట్ తాగుతుంటే వాడు తాగాలనిపిస్తుంది, అది ఇన్ఫ్లుయెన్స్ కాదా? 18 లోపల ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ కనుక యూజ్ చేస్తా, వాడు నన్ను ఫాలో చేస్తా ఉంటే అర్జెంట్గా అన్ఫాలో కొట్టండి. 18 years లోపల ఉన్న పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాలాంటోడు సిగరెట్ తాగుతుంటాడు, వాళ్ళంటోడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటాడు, ఇంకోడెవడో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు వీడియో చేస్తాడు, ఇంకోడెవడో కత్తులతో పొడుచుకుంటున్నట్టు చూస్తాడు, ఇంకో ఆమె ఎవరో చేస్తున్నట్టు వీడియోలు తీస్తుంటారు. సో ఇక్కడ ఉండేదంతా చెత్త. సో నీకు 18 years లోపల ఉంటే నీకు ఏది మంచి ఏది చెడు అని తీసుకునే విచక్షణ ఉండదు. సో దయచేసి 18 years లోపల ఉంటే మటుకు నన్ను ప్లీజ్ అన్ఫాలో చెయ్యండి. అండ్ నేను సిగరెట్ తాగుతా వీడియో చేస్తా, కానీ ఈ సిగరెట్ తాగితే మీకు ఒక 100 రూపాయలు వస్తాయి, ఈ సిగరెట్ తాగితే మీకు 1 కోటి రూపాయలు వస్తాయి అని అంటలేను కదా అన్న. నేను తాగుతున్నా, పోనీ ఎఫెక్ట్ అయితే నేను చేస్తానేమో, నా ఫ్యామిలీకి ప్రాబ్లం ఏమో ప్యాసివ్ స్మోకింగ్ వల్ల, వీని వల్ల సమాజానికి కదన్నా. సరే, యావరేజ్గా హర్షసాయి పర్ మంత్ ఎంత ఎర్నింగ్ చేస్తుంటారు మీ స్టడీ ప్రకారం? నాకు తెలిసి అయితే ఈజీగా ఒక స్టేట్మెంట్లు బయట పెట్టమంటారా? యావరేజ్గా మీరు చెప్పండి, దాని తర్వాత స్టేట్మెంట్లు బయట పెట్టమంటారా? మళ్ళీ ఐడెంటిటీ థెఫ్ట్ కింద లోపల పంపిస్తావా ఏంటన్నా నన్ను? లేదన్నా, మీరు ఎంతవరకు ఒక ఇన్వాయిస్ని బయట పెడితేనే ఐడెంటిటీ థెఫ్ట్ కింద రవిని 10 గంటలు అనాథరైజ్ డిటైన్ చేసి ఒక మెంటల్ హెరాస్మెంట్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ని హర్షసాయి పక్కన మాస్కులు వేసుకున్న వాళ్ళ స్టేట్మెంట్ని, హర్షసాయి ఫ్యామిలీ మెంబర్ స్టేట్మెంట్ని, హర్షసాయి జిఎస్టీ ఎక్కడ కడుతున్నాడు, జిఎస్టీ ఆఫీస్ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది, జిఎస్టీ ఎంత పే చేస్తున్నాడు అనే స్టేట్మెంట్ని A to Z కోర్టు ముందు పెడతా. అంటే హర్షసాయి వన్ అండ్ ఓన్లీ బిజినెస్ ఈ బెట్టింగ్ యాప్స్ ఓన్లీ. ఇది ఒక బిజినెస్ అన్నట్టు, అంతేనా? బిజినెస్ అంతే. లేకపోతే ఈ ఏదన్నా దొంగ పని ఉంటే ఫస్ట్ ఈయన ఉంటాడు,
ఆయిల్ రాసుకుంటే జుట్టు ఈడి వరకు వస్తుందట. రాదా? వస్తుందా? రాదా? చాలామంది వేరు కదా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది పోయి ఇన్ఫ్లుయెన్స్. తాగుతా 3 నెలలు రాసుకోడు కాదు, మొత్తం ఈడికెళ్ళి ముఖం మీద అంతా రాసుకొని ఒక పెద్ద వాళ్ళు ఎంత తాగమంటారో ఎంత రాసుకోమంటారో చేస్తే 3 నెలలు చూస్తా. 3 నెలలు చూస్తా. ₹1 ఇప్పుడు ఇదంతా పత్తాపారం అన్న. ఇప్పుడు ఇండియా క్లైమేటిక్ కండిషన్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ది, మన తెలంగాణది, కర్ణాటకది. కర్ణాటకలో అంటే ఒక 2-3 డిగ్రీలు అటు ఇటు కానీ అది ఏమి మంచు కురిసే ప్రాంతం కాదు. అక్కడ కొత్త దివ్య ఔషధాలు, వనమూలికలు వచ్చేటట్టు హంకీ పింకీ ఆయిలు, ఈ ఆదివాసి పూర్వవాసి అన్ని స్క్రాప్ చెత్త చేసేదంతా పత్తాపారం. జుట్టు ఎందుకు వస్తుంది అని గూగుల్లో టైప్ చేయండి. ఒక బాడీలో ఒక హార్మోన్ వల్ల జుట్టు ఉంటుంది. ఆ హార్మోన్ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంతేగాని ఆయిల్ పెట్టుకుంటే పైకి వెళ్ళి ఆయిల్ పెట్టుకుంటే అంటే అది గుండు లోపలికి వెళ్ళి స్వెట్ స్పోర్ట్స్లోకి వెళ్ళి బయటకు బోర్డు చూసినాము. స్వెట్ స్పోర్ట్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇంకా నయ్యము బ్రెయిన్కి జుట్టు వస్తుందేమో దాంతో. ఇక్కడ బోన్స్ ఉంటాయి, స్కల్ ఉంటుంది. అసలు టెక్నిక్ ఏందన్నా, మళ్ళీ చూపించేవన్నీ సేమ్. 2-3 దాల్చిన చెక్కలు, ఉసిరికాయలు, మందార పూలు. ఈడ దొరకవా మందార పూలు? 108 దివ్య ఔషధాలంట. చేసేటోడు కూడా ఫ్రాడ్ గాడేది. తప్పు చేయొద్దు. అంటే నీకు నిజంగా అవుతుంది అంటే అవుతుంది అని చెప్పు, కాదు అంటే కాదు అని చెప్పు. 108 ఔషధాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దొరకని ఔషధాలు కర్ణాటకలో ఆ అడవిలో మళ్ళీ ఒక్కొక్కడు విలన్, కాట్రాజు విలన్ లాగా ఈడీడ ఉంటుంది. ఆడోళ్ళకైతే ఈడి వరకు జుట్టు ఉంటుంది. వాళ్ళని 5,000కో 6,000కో కిరాయికి తెచ్చుకుంటారు. అంత ఫేక్ అంటావు అయితే? డౌటే లేదు. రైట్. ఇప్పుడు మీరు అసలు ఆ ఏరియాలో కూడా నేను బట్టతల్లోళ్ళని చూపెడతా. ఛాలెంజ్ కాసి అక్కడ వరకు రాన్పూర్ ఖర్చులు, సరే ఆ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా. నువ్వు వస్తా అంటే ఆ ఏరియాలో బట్టతల్లోళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేద్దాం. ఆ ఏరియాలో కూడా. రైట్. ఇప్పుడు అసలు విషయం దాటేసారు. ఎంత ఉంటుంది పర్ మంత్ సార్సెస్ ఇన్కమ్? అది కోర్టు ముందు బయట పెడతామన్న. ఇక్కడ బయట అందాదా నేను అడుగుతాను, ఒక 10 లక్షలు ఉంటుండొచ్చా? 10 లక్షల ఇంటూ 40 చేయి. ఒక లింక్ పెడితే 70 లక్షలు తీసుకునే కెపాసిటీ. ఒక లింక్ పెడితే 30 సెకండ్స్. అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ. అట్లాంటిది వారానికి ఒకటి పెడతాడు. దానితో పాటు వారానికి 2. ఇప్పుడు అతను ఏ స్టేజ్లో ఉన్నాడంటే చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి బెట్టింగ్ కంపెనీస్ ఎవరన్నా ప్రమోట్ చేయమని వస్తే వాళ్ళందరికీ చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ పంపించి 50% కమిషన్ తీసుకునే స్టేజ్లో ఉంది. ఇదంతా వాస్తవమా అన్న? ఇప్పుడు డాన్ అయిపోయిండు నా పుణ్యమా అని. ఇది వాస్తవమా అంటున్నా. ఇప్పుడు నా పుణ్యం, అసలు నా పుణ్యం మంచి చేసినా అన్న. నేను మనోనికి మంచి చేసిన. ఇప్పుడు ఏంది, మనోడు చేయలేడు, చుట్టుపక్కల చేలేగాళ్ళతో చేపిస్తాడు. చేలేగాళ్ళతో చేపించి 50% కమిషన్ తీసుకుంటాడు. నేను చేయట్లేదు చూసిరా అని. మీకు ఇప్పటి వరకు నేను చెయ్యను అని చెప్పిండా? తప్పు 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 అని నేను ఒక 100 ఇంటర్వ్యూలలో చెప్పిన ఇది తప్పు అని. ఒక్కసారన్నా ఇది తప్పు అని నాకు తెలిసింది, నేను ఇంకా చెయ్యను అన్న మాట వచ్చిందా? నన్ను లేపేస్తే అయిపోతుంది, నన్ను బ్లాక్ చేస్తే అయిపోతుంది, నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే అయిపోతుంది, ఇట్లా క్రిమినల్ లాగానే ఆలోచిస్తున్నాడు. కానీ క్రిమినల్ అరే చెప్తుంది నిజమా కాదా, రైటే కదా, ఇది బ్యాన్ అయింది కదా, యాక్ట్లు ఉన్నాయి కదా, నేరం నేను ఎందుకు చేయాలా, సరే ఇక నుంచి చెయ్యను అన్న ఒక మాట ఎందుకు రావట్లే? సరే ఓకే అన్న. అంటే హర్ష సాయి ఓన్లీ బెట్టింగ్ వల్లనే డబ్బులు సంపాదిస్తుండు, వ్యాపారంలా కొనసాగుతుండు. ఓకే ఫైన్ ఒప్పుకుందాం. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదిస్తుండు ఒక నెలకి. కాకపోతే లక్షల రూపాయలు చిన్నపిల్లలకు లేకపోతే ఇంకో దానికి ఇస్తున్నాడు కదా, అది కనబడతలేదా మీకు? కనిపించింది. ఎన్ని లక్షలు ఇచ్చిండు? ఇప్పటిదాకా ఎన్ని లక్షలు ఇచ్చిండు? పోయిన కాడలో 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు, 5 లక్షల దాకా ఇస్తున్నాడు. ముందు 30,000తో స్టార్ట్ అయ్యిండు. తర్వాత ఇప్పుడు లక్షల్లాగా వచ్చిండ. అది కూడా 10 రూపాయల నోట్లు, ముందు 10 రూపాయల నోట్లు ఉండే, ఇప్పుడు 100 రూపాయల నోట్లు, బ్రీఫ్ కేసు నిండా నోట్ల కట్టలు. ఇందాక చూసినావు కదా, నువ్వు జీతం ఎట్లా ఇస్తున్నావు? ఆన్లైన్ చేస్తున్నావు. అట్లా ఆన్లైన్ చేయొచ్చు కదా.
సరే కాదు, దానికి 10 మందిని వేసుకొని వెళ్ళి సావుకేమో పెళ్ళికి పోతున్నట్టు దండలు వేయించుకుంటా పోయి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టించుకుంటా పోయి చిన్నపిల్ల చచ్చిపోయిందన్న బాధ ఏడన్న ముఖంలో ఉందా? యాక్టింగ్ చేయరా నాయన కనీసము, యాక్టింగ్ చేయి కనీసము. అదే రోజు నైట్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు క్రాంతి గారు. నేను అతన్ని ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో అతను ఏమంటున్నాడంటే, నేను గుడి కట్టబోతుంటే గుడిని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నాడు. గుడి అనేది భారతదేశంలో హైందవవాదుల హిందువులు నమ్మేటువంటి ఒక పవిత్రత భావం. నువ్వు నిజంగా గుడి కట్టాలి అనుకుంటే నేను సో విలేజ్లో గుడి కడుతున్నా అని ఒక ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేయి. ఆయన బెట్టింగ్ యాప్తో గుడి కడితే నువ్వు ఒప్పుకుంటావా? ఆ ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్స్పరెన్సీగా ప్రతి హిందువుని నువ్వు అడిగితే నీకున్న ఫాలోవర్స్లో ఒక మెసేజ్ పెడితే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. నువ్వు గుడి కట్టు, గుడిని డెవలప్ చేయి, ప్రతి రూపాయి గుడి కోసం ఖర్చు పెట్టు. అలా చేయాలి. కానీ ఇల్లీగల్ మనీ అంటే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ నువ్వు పాల్పడుతూ వేల కోట్ల రూపాయలటువంటి వేల కోట్లు, నోట్ చేసుకోండి పాయింట్, వేల కోట్ల రూపాయలటువంటి ట్రాన్సాక్షన్స్ నువ్వు చేపిస్తూ దానిలో నుంచి 1 కోటి రూపాయలు పెట్టి నేను గుడి కడతానంటే భారతదేశానికి ఆ ఇల్లీగల్ మనీ, ఈ భారతదేశ ప్రజలకి ఇల్లీగల్ మనీతో వచ్చే డబ్బుతో కట్టుకునే స్టేజ్లో మన హైందవ ధర్మం ఉందంటారు. అయోధ్యలో ఎంత సూపర్ గుడి కట్టినాం, అది ఇట్లాంటి డర్టీ మనీతో కట్టినామా? మీరు ఎంత ఇస్తారు? హర్షసాయి గుడి కడుతున్నాను లేదా ఇంకొకరు గుడి కడతానంటే మీరు ఇస్తారా ఇవ్వరా? హైందవ ధర్మవాదులు ఇస్తారా ఇవ్వరా? ఒక గుడి కడుతున్నాం అంటే చందాలు ఇస్తారా ఇవ్వరా? ఇచ్చినప్పుడు ప్రతి రూపాయి లెక్క చెప్పాలా లేదా? వస్తుంది, అకౌంటబిలిటీ ఉంటుందా లేదా? కానీ ఇతనికి వచ్చే ఇల్లీగల్ మనీకి అకౌంటబిలిటీ లేదు. 100 కోట్లు వస్తే 1 కోటి రూపాయలు గుడికి ఖర్చు పెడతానంటే పెట్టడం మంచి పని, వి అప్రిషియేట్. కానీ నువ్వు నీతిగా నిజాయితీగా చెప్తున్నా ఇదే పాయింట్. నువ్వు ఒక చెడ్డ పని చేసి దాంతో ఎంతో కొంత మంచి చేస్తే నువ్వు చేసిన చెడ్డ పని తగ్గిపోదు. ఇది రాబిన్హుడ్ టైం కాదు. రాబిన్హుడ్ అన్న ఒక చెడ్డ పని చేసి గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వెళ్ళి వేటాడి అది పేదోళ్ళకి పంచేటోడు కాబట్టి రాబిన్హుడ్ అన్నారు. మన దగ్గర ఎవరో టైగర్ నాగేశ్వరరావు ఎవరో ఉండే, ఆయనది ఏంటి అంటే మంచి చేయడం గురించి చెడ్డ పని చేసిన వాళ్ళు టైగర్ నాగేశ్వరరావు కానీ ఎవరు మన రాబిన్హుడ్ కానీ, వీళ్ళు మంచి చేసేదే చెడ్డ పని చేయడానికి, ఈ 3 లక్షలు 4 లక్షలు ఈ 30,000 40,000 ఇచ్చేదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి. నువ్వు డైరెక్ట్గా బెట్టింగ్ యాప్ మీదనే పడ్డావు అనుకో, నీ ఫస్ట్ వీడియో బెట్టింగ్ యాప్ మీదనే ఉంది ప్రోబో అని, ఎవడు రైడ్ ఫాల్తు కాడ అనుకుంటావు. ఫస్టే అదే నేను నీకు ఒక మంచి పని చేసినట్టు, రోడ్డు మీద వెళ్తున్న పిల్లలకి ఒక ముసలాయనకు 30,000 పెట్టినట్టు, ఒక ఇంటికి కోసినందుకు ఒక 40,000 ఒక చాకారామాకి ఇచ్చినట్టు, ఇట్లాంటి వీడియోలు చేస్తే నెక్స్ట్ నేను చేసిన గలీజ్ పని కూడా నీకు అసలు ఫస్ట్ ఆలోచిస్తావు అది గలీజ్ పని కాదు అనే భ్రమలోనే ఉంటావు ఫస్ట్. ఎందుకంటే ఇన్ని మంచి పనులు చేసింది కదా, ఇది ఎందుకు చేస్తాడు అనే. ఇప్పుడు నవే డేస్ మీరు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తారు అన్నట్టు కొన్ని వీడియోలు చూపించారు. ఇజ్ ఇట్ ఓకే? బట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి చేసింది ఇదే, కెరీర్ స్టార్టింగ్లో కూడా 30,000 20,000 ఇచ్చే క్రమంలో కూడా ఇంకా అప్పుడైతే ఇంకా చిల్లర క్రైమ్స్ చేసిండు. యూట్యూబ్ లైవ్లో లాటరీలు నిర్వహించిండు. సూపర్ లైవ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క ఫాలోవర్ని 50 100 రూపీస్ ఇస్తే లక్కీ విన్నర్కి 500 రూపీస్ ఇస్తా అని. ఆ సూపర్ లైవ్ మొత్తం పైసలు రాగానే ₹1,00,000 రాగానే కట్ చేసేటోడు. సి నవ్ ఎ క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ ఎ క్రిమినల్. దే డోంట్ చేంజ్ ద టెండెన్సీ ఆఫ్ ఫూలింగ్ ద పీపుల్. నీకు ఒక్కసారి ఒకరిని నేను మంచోన్ని అని నువ్వు నమ్మిస్తున్నావు అంటేనే అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. నువ్వు చేసేది ఉంటే చేస్తావు, దాన్ని పబ్లిసిటీ చేసుకొని నేను మంచోన్ని అని పెద్ద డప్పు చేసేదే నువ్వు క్రైమ్ చేయడానికి, డప్పు చేసేదే నువ్వు తప్పులు చేయడానికి. ఎవరు చేస్తారు? మదర్ తెరేసా చేయలేదా? మదర్ తెరేసా ఇవన్నీ వీడియోలు పెట్టి ఇట్లా హల్చల్ చేసిందా? మన దగ్గర ఎవరు చేయట్లేదా? ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు డప్పులు కొట్టుకుంటున్న పబ్లిసిటీ బెట్టింగ్ యాప్స్ గురించే కానీ వీళ్ళ ఫాలోవర్స్ తెచ్చుకునేదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి. ఎంత యాక్టివిటీ ఉంటే అంత డబ్బులు వీళ్ళకి. ఓకే, అంటే ఈ గివ్ అవే కార్యక్రమాలు కూడా చేస్తాం. అంత ఫేక్. ఎవడిస్తాడన్నా ఐఫోన్లు? ఎవడిస్తాడు ఐఫోన్? కష్టార్జితం పైసలు అనుకో, ఎవడిస్తాడన్నా? గుట్టు చప్పుడు మీ చుట్టాలలో అన్న ఏమనుకోద్దు, డైరెక్ట్ ముఖం మీద అడుగు. మీ చుట్టాలలో ఎవరు బీదోళ్ళు లేరా? ఉన్నారు.
నువ్వు ఎంతవరకు సహాయపడతావు? ఎంతవరకు సహాయపడతావు? తోచినంత ఇస్తుంటాం. నీకు నొప్పి కానంత వరకు ఐఫోన్లు రోజు గివ్ అవేలు 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు ఏడికెళ్ళి ఇస్తారన్న? అది నిజంగా సంపాదించిన డబ్బు, కష్టపడి సంపాదించిన డబ్బు అంటే ఇవ్వగలుగుతారా? రతన్ టాటా, అంబానీలు వీళ్ళందరికన్నా కూడా పెద్దవాళ్ళ ఇల్లు, వాళ్ళందరికన్నా కోటేశ్వరుల ఇల్లు. వీళ్ళు చేసేదే, వీళ్ళు మంచి పని చేస్తున్నట్టు ధోంగ్ చేసేదే పబ్లిక్ని అవలాహనలు చేయనికి. పబ్లిక్ ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్, నన్ను ఫాలో కొట్టండి 50,000 ఇస్తా. అవును అవును. ఎందుకు మనుషులు డబ్బులకి ఫ్రీ మనీకి అలవాటు అయిపోయి ఫాలోలు కొడతారు. నాన్ వేషన్ అనేట ఆయన 100 ఐఫోన్లు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? 100 ఐఫోన్లు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఇంకోళ్ళు ఎవరు, మన విజుగాడు వీళ్ళందరూ రోజుకో ఐఫోన్ ఇస్తా అంటారు. ఇచ్చిండా? మనం దగ్గర ఐఫోన్ ఉండదు. ఎటుకెళ్ళి వస్తుంది అన్న? క్రాంతి గారు తెచ్చుకోనికి ఒక చీప్ ట్రిక్ ఇది, అంతే. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. 2 పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు. ఒక చిన్న మేకపిల్ల కనపడింది. అరే మేకపిల్ల బుజ్జిగా ఉందని వాళ్ళు మచ్చిక చేసుకుంటారు. కానీ ఆ మేకపిల్ల సడన్గా తోడేలు గంబాళ్ళు వాళ్ళు కరిసి తినేసింది. ఇప్పుడు ఆ మేకతోలు కప్పుకొని తోడేలు వచ్చిందనమాట ఇక్కడికి. అర్థమవుతుంది కదా? మేకతోలు కప్పుకున్న తోడేలు వచ్చింది, చిన్నపిల్లల్ని బలి చేసింది. ఇట్లా బెట్టింగ్ మాఫియా అనేది మేకతోలు కప్పుకొని హర్షసాయి లాంటి వ్యక్తులను అడ్డు పెట్టుకొని ఈ మాఫియా ఎంటర్ అవుతుంది. దానికి కారణం ఈ మేకతోలు ఎవరు? ఇప్పుడు అది ఉంటేనే రాణిస్తారు. ఇప్పుడు ఆ చిన్నపిల్లలకి సోను సూద్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాడా? పెట్టినా కదా, లింక్స్ పెట్టినా, చూపించినా, చేయట్లేదా? నాకు కూడా మంచి ఇంప్రెషన్ ఉండే స్టార్టింగ్. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ చూసినానో అది కూడా కుర్సావాలో రిజిస్టర్ అయిన కంపెనీస్, లీగాలిటీ లేనిది, పర్సనల్ ప్రొఫైల్లో. ఇప్పుడు ఆ పాప పైసంతో ఆ డర్టీ మనీతోనే 5 కోట్లు వరద బాధితులకు ఇస్తే వాళ్ళకి తిన్న అరగదరా నాయన. అది ఇయ్యక అట్లాంటి పైసలు. నేను డ్రగ్స్ అమ్మేసి వచ్చిన పైసలు నేను చారిటీ చేస్తా అంటే ఏమంటావు అన్న? రైట్. ఇప్పుడు మీరు ఎంతసేపు యాడ్స్ ప్రమోషన్ ఇచ్చే వాళ్ళ మీద పడుతున్నారు కదా. ఇప్పుడు మనము ఇందాక డిస్కషన్ చేసినట్టుగా ఇప్పుడు చాలా 1,00,000 యాడ్స్ పొద్దున్న లేస్తే టీవీలల్లో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్, నేను ఒక్క నిమిషం అన్న, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ కావచ్చు, లేకపోతే పింపుల్స్ పోతే అని కావచ్చు, లేకపోతే హైట్ గ్రోత్ అవుతుంది అని చెప్పేసి కాంప్లైంట్ అని చెప్పి హెయిర్ అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి కదా. మరి వాటి మీద పడతలేదు. వాటి వల్ల ఇప్పుడు నువ్వు తెల్లగా కాకపోతే నీ ప్రాణం పోదు. ఎగ్జాక్ట్లీ. అది తెల్లగా కాకపోతే ప్రాణం కాదు. హైట్ పెరగకపోతే నీ ప్రాణం పోదు. పింపుల్ పోకపోతే నీ ప్రాణం పోదు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల ప్రాణం పోతుంది. ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర సిగరెట్లు, మందు ప్రతి ఒక్కటి యాడ్స్ ఉంటుండే. ఇప్పుడు లేదా? ఇప్పుడు ఎందుకు లేదు? తీసేసారు. అవేర్నెస్ వచ్చింది పబ్లిక్కి. ఇది కూడా ఏదో ఒక రోజు సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. ఈ ఇష్యూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా డెఫినెట్గా బంద్ అవుతుంది. మార్క్ మై డేట్. బంద్ కాదు, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడ ఒకసారి చూడండి. 2019 ప్రకారం ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్ ఆఫ్ ఎండార్స్మెంట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రొహిబిటెడ్. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు అని డైరెక్ట్ గా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒకవేళ చేస్తే గైడ్ లైన్స్ ఇవి. ఒకవేళ చేస్తే క్రిమినల్ కేసెస్ వేయండి అని కూడా చెప్పారు. రైట్. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలా అన్న, ఇప్పుడు మోస్ట్లీ అంతా తెలుగు మాట్లాడతారు ఎక్కువ. తెలుగులోనే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. ఇది ఇండియాలో పెద్ద యాప్ అని, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యేటోళ్ళు కూడా వీళ్ళ కంటెంట్ తెలియదు కదా. వీళ్ళ కంటెంటే తెలియదు కదా. వీళ్ళ యాక్టివిటీ వీళ్ళ యాక్టివిటీ బట్టి వీళ్ళకి పైసలు వస్తుంది. నిన్ను ఎంతమంది నమ్ముతారు, నీ యాక్టివ్ ఫాలోవర్స్ వాళ్ళు ఎంతమంది క్లిక్ చేస్తున్నారు. ఇవాళ 5 లక్షలు ఇచ్చినట్టు రేపు 10 లక్షలు, ఒక 50,000 మంది క్లిక్ చేసారు అనుకో, రేపు 10 లక్షలు డిమాండ్ చేసి జస్ట్ అంటే వ్యూస్ చెక్ చేసుకొని వీళ్ళకి ఫాలో చేస్తాడు. అంతేనా? అంతే. ఓకే. యాక్టివిటీ అంటే ఇది సుమారు అంటే థౌజండ్స్ దాటిపోతుంది, క్రోర్స్. ఇది ఓవరాల్ ఇండియాలో 2017 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ అండ్ సెక్యూరిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండియాలో 2017లోనే 10 లక్షల కోట్ల రూపాయలు ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా జరుగుతుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అంటే 3 లక్షల కోట్ల జిఎస్టీ ఒకవేళ లీగల్ అయి ఉంటే 3 లక్షల కోట్లు అయి ఉంటే 3-4 అమరావతులు కట్టేటోళ్ళు.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 10 లక్షల కోట్లు భారతదేశం డబ్బు ఇతర దేశాలకు ఏదైతే వెళ్తుందో ఆ డబ్బు అంటే ఆ డబ్బు అంతా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ వెళ్తుంది. కుర్సాబో అన్న కంపెనీ ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే రిజిస్టర్ అయిందో కుర్సాబో అన్న కంట్రీలో కుర్సాబో ఈజ్ నోన్ ఫర్ డర్టీ మనీ లాండరింగ్. డర్టీ మనీ అంటే ఈ డ్రగ్ క్యాటల్స్ ఉంటాయి, సినలో క్యాటల్, మెడ్లిన్ క్యాటల్, మెక్సికన్ క్యాటల్స్, బ్రాజిలియన్ క్యాటల్స్, వీళ్ళందరి బ్లాక్ మనీస్ ఉంటాయి చూడు, వీళ్ళందరి బ్లాక్ మనీస్ గిఫ్ట్ చెక్స్ లాగా కన్వర్ట్ అయ్యి లీగల్గా ఒక దందాలకు వెళ్ళే ప్లేసే కుర్సాబో. మీరు అంటే అంత రిచెస్ట్ కంట్రీ అన్నది? రిచెస్ కాదు అసలు. కుర్సాబో పాపులేషన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్ అంత ఉంటుందా? ఒక కోటి ఉంటారా? తిప్పి కొడితే 4 లక్షల మంది లేరు. 4 లక్షల మంది లేరు. కానీ ఇండియన్ ఎకానమీని 10 లక్షల కోట్లు దెబ్బ కొడుతున్నారు వాళ్ళు ఇల్లీగల్ గా. అదంతా టెర్రరిస్ట్ యాక్టివిటీ. దానిలో 21% ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కారణం అవుతున్నారు. లింకులు పెట్టడం 21% ఈ లింకులు పెట్టి వీళ్ళు మళ్ళీ అంటే ఓన్లీ ఇండియానే టార్గెటా? ఇండియానే. మీకు పాకిస్తాన్ కరెన్సీని యాక్సెప్ట్ చేయదు, సౌదీ కరెన్సీని యాక్సెప్ట్ చేయదు, యుఏఈ కరెన్సీని యాక్సెప్ట్ చేయదు, యుఎస్ఏ కరెన్సీని యాక్సెప్ట్ చేయదు, కేవలం ఇండియన్ కరెన్సీనే టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఇది తీవ్రవాద సంస్థలు చేసే దాడే కాదు. అన్న ఇప్పుడు టెర్రరిస్టులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నాం? ఇట్లాంటి డర్టీ మనీనే వెళ్తుంది. యుఎస్లో ఒక గ్యాస్ లైన్ని ఆపేంత పవర్ ఈ ఐఎస్ఐఎస్ ఇట్లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వచ్చింది అంటే ఎట్లా వచ్చింది? ఇండియాలో ఒక బాంబ్ ప్లాన్ చేసేంత అంత ఫండింగ్, చిన్న ఫండింగ్ కావాలన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయాలంటే ఇట్లాంటి అవలాగాలను అందరూ బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి ప్రమోట్ చేసి డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్, కార్టెల్ మనీస్ ఇట్లాంటివన్నిటినీ మన డబ్బులు దొబ్బే ఈ బిట్ కాయిన్ స్కామ్స్ ఇవన్నీ మన డబ్బులు దొబ్బే ప్రతి ఒక్క కంట్రీ మీద టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డే లైట్లో చేయలేరు కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రమోటింగ్ టెర్రరిజం. యు ఆర్ నాట్ ప్రమోటింగ్ అ బెట్టింగ్ యాప్, యు ఆర్ ప్రమోటింగ్ టెర్రరిజం డైరెక్ట్లీ. రైట్. అంటే ఈ స్టడీ ఎట్లా ఉంటుందన్న అంటే ఒక యాప్ నేను నిన్న చెప్పిన అంశం ఏంటంటే ఫస్ట్ ఒక అతను 1000 రూపాయలు పెడతాడు. 1000 రూపాయలు పెట్టినప్పుడు వాడికి ఇస్తాడు. వాడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు 2000 పెడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేసారి దొబ్బే యాప్, మెల్లమెల్ల దొబ్బే యాప్, యాక్టివిటీ బేస్డ్ యాప్. ఒకటేసారి దొబ్బే యాప్లు ఏంటంటే 2000 పెడితే నీకు 17,000 ఇస్తా అంటారు. అది ఫ్లాప్. నువ్వు ఒక్కసారి 2000 పెట్టంగానే బ్లాక్ చేసి పడేస్తారు. నువ్వు ఎవరి దగ్గర పోతావు? కుర్సావో పోతావా, మన కస్టమర్ కేర్కి పోతావా, ఎడికి పోతావు? అయిపోయింది. నీ 2000 పోయినాయి, నీ 2000 10,000 పోయినాయి. ఇంకొకటి ఏంటి అంటే మెల్లమెల్లగా నిన్ను అడిక్ట్ చేస్తారు. 1000కి ఇంకొక 1000 వచ్చినట్టు 300 బోనస్, 600% బోనస్. 600% బోనస్. ఒక నిమిషం ఆలోచించాను. నేను 1,00,000 రూపాయలు వేస్తే నాకు 6 లక్షలు వస్తాయి. 7 లక్షలు నేను ఒకటేసారి విత్డ్రా చేసేసుకుంటా కదా. అట్లా అలౌ చేస్తారా? ఇది జెన్యూన్ లీగల్ యాప్లని అంటున్నారు కదా. 600% అంటే ఏంటి? నేను ఒక 1,00,000 రూపాయలు వేస్తే దాన్ని 6 టైమ్స్ ఇవ్వాలా అంటే ఏంటి? నేను 1,00,000 రూపాయలు వేస్తే నువ్వు దానికి 6 లక్షలు యాడ్ చేయాలా. నేను ఇమీడియట్ విత్డ్రాల్ పెడతా. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ 1,00,000 రూపాయలు ఆడాలి, 6 లక్షలు ఆడాలి. ఆడి 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 పోనీ 5 లక్షలు అవుతుంది. అప్పుడన్నా ఒప్పుకుంటారా? నా లక్ష పోయేంత వరకు నన్ను విత్డ్రా చేసుకునేరు. ఓకే, దట్స్ హౌ దే. ఇదంతా బ్రెయిన్ అన్న. ఇవన్నీ చైనీస్ గేమ్స్. ఎట్లా అంటే ఎడిక్టెడ్ అయిపోతాడు చేస్తారు. ఆల్గారిథమ్స్ ఉంటాయి. ఆ ఆల్గారిథమ్స్తోని అవి ఎంత పవర్ఫుల్ ఆల్గారిథమ్స్ ఉంటాయంటే హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది కదా. ఇప్పుడు సిగరెట్ అంటే కెమికల్ అడిక్షన్. నీకు ఒక్కసారి నికోటిన్ అన్నది రాగానే ఈ వీక్ సెల్స్ అన్నిటిని కిల్ చేసేసి యాక్టివ్ ఉంటాయి కాబట్టి నీకు ఆ రిలాక్సేషన్ వస్తుంది. కాబట్టి సిగరెట్ అడిక్ట్ అవుతావు. ఆ నికోటిన్కి, కెమికల్కి అడిక్ట్ అవుతావు. ఇదేం అడిక్షన్ అంటే గ్రీడ్ అనే అడిక్షన్. నువ్వు డబ్బులు సంపాదించాలి. దాన్ని మించిన ఎవ్రీ స్కామ్ ఈజ్ డ్రైవ్డ్ బై గ్రీడ్. నీ ఆశనే వాళ్ళు పెట్టుబడిలాగా పెట్టుకుంటారు. ఆశ పెట్టుబడి. ఎవరినో 1 కోటి రూపాయలు వచ్చినట్టు, ఎవరికో 2 కోట్లు వచ్చినట్టు ఫేక్ ఫోటోలు పెడతారు. వాడు మామూలు కార్పెంటర్ లెవెల్ నుంచి ఒకటేసారి మిలియనియర్ అయిపోయినట్టు. ఇవాళ ఒక బార్బర్ని మిలియనియర్ చేద్దాము. ఎందుకు చేస్తావు అన్న మిలియనియర్? ఆయన ఇండియాలో మిలియన్ అన్న దానికి లేదు. యూఎస్డీనే మిలియన్ అంటారు, ఈడ 10 లక్షలు అంటారు. డినామినేషన్స్ కూడా తెలియదు. అందుకే చదువుకోమని చెప్తా చదువుకోడు. చదువుకోలేదా? రైట్. ఓకే అన్న,
ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా సరే ఎవడోడు ప్రమోట్ చేస్తుండో అదంతా పక్కన పెడితే ఆడే వాళ్ళకి ఏం చెప్తారు? ఆడే వాళ్ళకి ఏమని చెప్తా అంటే ముందు వీళ్ళ దగ్గర నుంచి బ్యాన్ చేపిస్తా. ఏది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళని అందరు ఒక్కరిని ఇప్పుడు నేను మళ్ళీ నాకు దీంట్లో డౌట్ అన్న, హర్ష సాయి ఒక్కడు ఆపరేషన్ అనుకో ఇఫ్ ఇన్ కేస్ ప్రమోట్ చేయడం ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది అన్న? మేబీ 3%, 4% నేషన్ వైడ్. మిగతా వాళ్ళందరినీ కూడా ఇది హర్ష సాయితో పుట్టలే, హర్ష సాయితో కాదు. నా లైఫ్ ఏమేమి హర్ష సాయి కాదు. నా లైఫ్ ఏం ఐ హ్యావ్ మచ్ బిగ్గర్. నేను చెప్పిన కదా, నా ఎండ్ గోల్ ఏంటి అంటే పార్లమెంట్లో దీని గురించి డిస్కషన్ వచ్చి సిగరెట్ ఆల్కహాల్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లయితే బ్యాన్ చేసారో ఆ రేంజ్లో బెట్టింగ్ యాప్స్ నేషన్ వైడ్ బంద్ చేపిస్తా. బాధితులకి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఆ బెట్టింగ్ ట్రాప్లో పడ్డోళ్ళకి న్యాయం చేపిస్తా. దాని గురించి హంగర్ స్ట్రైక్ కూర్చుంటానో, టవర్ ఎక్కుతానో, గ్యాసోలిన్ బాటిల్ పట్టుకుంటానో, తెలంగాణ ఉద్యమం లాగా ఏం చేస్తానో నాకే క్లారిటీ లేదు. కానీ ఏది చేసన్న మటుకు ఇదైతే చేపిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్ టు మై సెల్ఫ్. రైట్, ఓకే. హర్ష సాయి 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అలిగేషన్ నేను విన్నా మీ నుండి. సో ఉన్నట్టుండి ఓవర్ నైట్లో మీకు ఒక 10 కోట్లు ఆఫర్ చేస్తే గమ్మన గప్ చొప్పున ఇంట్లో కూర్చోవా? ఆ ట్రయల్స్ అన్నీ చేసిండు, అవి కూడా అయినాయి. ఆ ట్రయల్స్ అన్నీ చేసి తనకు కూడా తెలుసు ఆ ట్రయల్స్ అన్నీ అయినాయి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్, మనం ఒక లైన్ పట్టుకున్నప్పుడు ఆ లైన్లో ఒకటి ఆశించదు, ఆ కిక్ వేరే ఉంటుంది, ఆ సక్సెస్ కిక్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ జీల్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు అంతే, రైట్? అంతే, ఓకే, రైట్. ఇది కంటిన్యూ చేయండి. ఇప్పుడు బెట్టింగ్ ఆడే వాళ్ళకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తెలియక వచ్చిన వాళ్ళకి, తెలియక ఈ ట్రాప్లో వెళ్ళిన వాళ్ళకి దెర్ ఈజ్ నో వే అవుట్. హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, జువ్వా మే జీతనే కా ఏక్ హీ ఫార్ములా హై, ఓ హై జువ్వా మత్ ఖేలో. జువ్వాలో గెలవాలి అంటే ఒకటే ఒక ఫార్ములా, అదేంటి అంటే జువ్వా ఆడకు, ప్లీజ్ ఆడకండి. ఇందులో మీరు నష్టపోయినా, మోసపోయినా, మీరు చచ్చిపోయినా మీ ఫినాన్షియల్ లాస్ అని కేసు బంద్ చేస్తారు. అంతకు మించి ఇందులో ఏం కాదు. జువ్వాల పైకి వచ్చినాడు ప్రపంచంలో ఎక్కడ లేడు. మీరు మంచి పెద్ద క్యాసినోలు ఉన్న మకావులనే లేడు జువ్వాల నుంచి పైకి వచ్చినాడు. అట్లాంటిది క్యాసినోలు బ్యాన్ అయిన కంట్రీలు ఉంటున్నాం మనం జువ్వాల పైకి వచ్చే ఛాన్స్ లేదు. సో దయచేసి జువ్వా ఆడకండి. జువ్వా ఆడితే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా పాడవుతాయి. మీ పెళ్ళాం మీ మాటినదు, మీ అమ్మ మీ తిరుగుతుంటుంది, బియ్యం డబ్బులు కూడా తీసుకుపోయి ఆడతావు. ప్లీజ్ ఆడకు, అట్లా ఆపేసేయి. వీళ్ళతో ప్రమోషన్ నేను అతి త్వరలో బంద్ చేపిస్తాను. వీళ్ళతోటి ప్రమోషన్ బంద్ చేపిస్తా. ఓకే. నష్టపోయిన వాళ్ళ పని ఏందన్న? నష్టపోయిన వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసేటట్టు గవర్నమెంట్ త్రూ వీళ్ళ ఆస్తులని జప్తు చేయించి ఎంతో కొంత నష్టపరిహారం కూడా ఇప్పించాలి. ఓకే. ఒక మనిషి ప్రాణం విలువ ఎక్కువ. ఒక మనిషి ప్రాణం అట్ ది మోస్ట్ డెత్ అంటారు. అందుకే అట్ ది మోస్ట్ ఇస్ వాట్ డెత్. అట్లాంటిది ఆ లెవెల్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఆస్తులు జప్తు చేస్తే తప్పే లేదు, అది న్యాయం. రైట్, ఓకే. ఇప్పుడు అంటే ఈ గేమ్స్ వల్ల చాలామంది కూడా అంటే ఆడుతున్నారు. ఇప్పుడు మన టీం ఇక్కడ ఉన్నారు, ఒక 15 మంది ఉన్నారు కదా. ఇక్కడ 15 మందిలో ఒక పర్సన్ ఆడతాడు, పోగొట్టుకుంటాడు, బట్ ఆ పక్కన ఉన్న క్లోజ్ ఫ్రెండ్కి చెప్పలేడు. ఇజ్జత్ కదా, పోయినాయి కదా, సేమే అట్లా చెప్పని ఉన్నారు, మనస్తాపానికి లోపల గురయ్యేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మీకెట్లా ఇది నేను మీ ముఖంగా ప్రతి ఒక్కరిని ఏం కోరుతున్నా అంటే, ఒకవేళ మీకు ఏదన్నా ఇన్ఫ్లుయెన్సర్ వల్ల కనుక ఈ బెట్టింగ్ అలవాటు అయితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ పేరు, బ్యాంక్ స్టేట్మెంట్స్ మేము మీకు చూపించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్స్తోని మా దగ్గరికి రండి, మేము డెఫినెట్గా లీగల్ హెల్ప్ చేస్తాం. రైట్, ఓకే. అయితే అన్న, ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసిర్రు, ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేయాలనుకుంటే ఇప్పుడు హర్ష సాయి మీద లీగల్గా యాజ్ ఏ అడ్వకేట్గా ఎట్లా ఉంటుంది అసలు? ఒకవేళ హర్ష సాయి కావచ్చు, ఎవరు చేసినా కూడా అది క్రైమ్ కిందకి. ఇట్లా నేను ఒక యాడ్ ప్రమోట్ చేసినప్పుడు నేను ఎట్లా క్రైమ్? నువ్వు ఆడకపోతే నీ ఇష్టం, నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నా ఫాలో. ఇక్కడ బ్యాన్ అయినాయి, యాక్ట్నే అతిక్రమించినావు నువ్వు.
అది సిగ్నల్ అతిక్రమించడం అంత చిన్న తప్పు కాదు. ఇక్కడ డ్రగ్స్ బ్యాన్ అయినాయి అని తెలిసినా నువ్వు డ్రగ్స్ అమ్మినావు అనుకో, అది నేరమా కాదా? అట్లాంటి నేరమే ఇది కూడా. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది, సో ప్రమోట్ చేయకూడదు. సెక్షన్ 66D ఐటీ యాక్ట్ ప్రమోట్ చేయకూడదు. 67 క్రైమ్ నువ్వు చేయకూడదు. 66F ఐటీ యాక్ట్ చేయకూడదు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ 3 and 4 చేయకూడదు. నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు శిక్షార్హుడివి. ఈ రోజు కాకపోతే రేపు పోతావు జైలు. నీ వెనకమాల పొలిటీషియన్స్ ఉన్నా, ఇంకెవరన్నా సోకాల్డ్ ఆఫీసర్స్ ఉన్నా, ఎవ్వరు కూడా జ్యుడిషియరీని నీ మీద చట్టపరంగా తీసుకుపోయే చర్యల్ని స్లో చేయగలరు కానీ తప్పించలేదు, ఆపలేదు. ఇప్పుడు ఈ వాయిస్ యువ సామ్రాట్ కాకపోతే క్రాంతి అయి ఉండొచ్చు, క్రాంతి కాకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు, ఏదో ఒకటి. ఇప్పుడు ఈ 400 కోట్ల స్కామ్లో ఈడీ వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఎవరిని ఆపగలిగిందా? 400 కోట్ల స్కామ్ నలుగురు, ఏ ఐడెంటిటీ లేని నలుగురు 400 కోట్ల స్కామ్ చేస్తే ఇంత ఐడెంటిటీ, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయి కానీ లేదా ఇంకా సోన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎన్ని వందల కోట్ల స్కామ్ చేసి ఉండాలి? అదే సెక్షన్స్ కింద వీళ్ళు అరెస్ట్ అవ్వరా? ఆ డబ్బంతా ఎడిగిపోతుంది ఒకవేళ అంత గానం సంపాదిస్తే. మనీ లాండరింగ్ బిట్ కాయిన్ రూపంలో లేకపోతే బినాన్స్ రూపంలో వేరే దేశాల్లో మీకు స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, బిట్ కాయిన్ మీకు ఇప్పుడు కరెన్సీ అనేది డబ్బు రూపంలో రూమ్లో స్టోర్ చేయట్లా, ఒక బిట్ కాయిన్ రూపంలో ఎక్కడో క్రిప్టో కరెన్సీలో స్టోర్ అవుతుంది. ఎలక్ట్రానిక్ మనీ వచ్చేసింది మీకు అంతా. ఇప్పుడు లక్షల స్విస్ బ్యాంకుల్లో పెట్టుకునే రోజులు, కోట్లు పెట్టుకునే 100 కోట్లు పెట్టుకునే రోజులు పోయినాయి. 10 బిట్ కాయిన్లు కొనుక్కున్నావా, ఆడబడేసామా, 20 బిట్ కాయిన్లు కొన్నావా, వదిలేసామా. ఒక బిట్ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది? 50 లక్షల పైన ఉంది ఒక బిట్ కాయిన్. అది ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. సరే, మినిమం అది పీక్ 60 లక్షల వరకు వెళ్ళింది, ఇప్పుడు ఒక 20 లక్షలకు పడింది అండ్ 50 లక్షలకు వచ్చింది. సో ఆ రేషియోలో నడుస్తూ ఉంది. నువ్వు ఒక 100 బిట్ కాయిన్లు స్టోర్ చేసుకుంటావు, $8,000 ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చా? ఫండ్ చేసుకుంటాడు. ప్రపంచంలో అది ఆల్మోస్ట్ లైక్ ATM లాగా అయిపోయింది. నువ్వు 10 సంవత్సరాల తర్వాత ఫారెన్ వెళ్ళిపోయి ఫారెన్లో నువ్వు యూజ్ చేసుకుంటావు. నిన్ను ఎవడు అరెస్ట్ చేస్తాడు? విజయమాల్యా ఉన్నాడు, ఫారెన్ వెళ్ళిపోయాడు, 1 లక్ష బిట్ కాయిన్లు స్టోర్ చేసుకున్నాడు అనుకుందాం. మన ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేయగలిగిందా? అక్కడ చేయగలిగిందా? రేపు నువ్వు విజయవాడలో లాగా నీ మీద 200 కేసులు ఫైల్ అయిన తర్వాత నువ్వు పారిపోవని గ్యారంటీ ఏమైనా ఉందా? పారిపోతాడేమో. దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. రైట్, మీ పోరాటం ఎప్పటివరకు అన్నా? చెప్పినా కదన్నా, మొత్తం మీద అంతా ఆ లెవెల్ నుంచి ఆగేంత వరకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.